UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సినిమాలు, స్టూడియో వ్యవహారాలు, లేకపోతే డిస్ట్రిబ్యూషన్స్, ఇన్ని యాక్టివిటీస్లో మీరు ఉంటూ కూడా ఎక్కడ చాలా అన్ఎజ్యూమింగ్గా ఎవరికి కనిపించకుండా పెద్ద ఏది పట్టించుకోకుండా అలా ఎలా ఉండగలిగారు సార్ ఇన్నాళ్ళు? Difficult time for Annapurna Studios. Not busy, difficult time. Financially difficult time. So, దానివల్ల వాట్ ఈస్ ది బెస్ట్ పార్ట్ నాగేశ్వరరావు గురించి అంటే మీరు ఇండివిజువల్గా ఏం చెప్తారు సార్? and drive towards whatever he does. It should be done well. And he used to put నాగేశ్వరరావు దేవుణ్ణి నమ్మేవారు కాదు. not very religious, రోజు మంత్రాలు చదువుతూ Not పని necessary. చేయటం అట్లా ఏమీ లేదండి వాళ్ళకి. నాకు మాత్రం అస్సలు డోంట్ ప్రే. జస్ట్ లైక్ మై డాడ్. నాగార్జున గారిలోని నాగేశ్వరరావులోని కనిపించే మేజర్ డిఫరెన్స్ ఏంటండి ఆన్ స్క్రీన్ మీకు అనిపించేది? నాన్నగారికి ఐ థింక్ వెరీ న్యాచురల్గా వస్తుందండి. నాగార్జునకి అట్లా అవసరం రాలేదు యాక్చువల్లీ. అరే నాన్నగారు ఇలా చేస్తుంటే బాగుండేది, లేకపోతే ఇది చేస్తుంటే బాగుండేది అని ఒక సన్గా గ్రోనప్ స్టేజ్లో మీకు అనిపించినవి ఏమైనా ఉన్నాయా సార్? సీతారామారావు గారు మనవరాలు, ఆయన విగ్గు తీసేస్తానికి చాలా రెసిస్టెన్స్ ఇచ్చారు. అవును, అసలు ఒప్పుకోలేదు. నేను విత్ గ్రేట్ డిఫికల్టీ ఒప్పించాను. రామారావు గారు నాగేశ్వరరావు ఇద్దరు కలిపి దాదాపు మిస్సమ్మ మాయాబజార్ దగ్గర నుంచి తీసుకుంటే వాళ్ళు ఎన్నో 22 సినిమాలు ఎన్నో చేశారు సార్. కానీ మధ్యలో ఒక టైంలో వాళ్ళిద్దరి మధ్య ఏవో విభేదాలు వచ్చాయని ఆయన చీఫ్ మినిస్టర్ ఉండగా వాడిద్దరే 1-on-1 డిన్నర్. ఆయన రమణేవారు, ఈయన వెళ్ళేవారు. మా నాయన అంటే బాగా ఇష్టం ఆయన రామారావు గారికి. నాన్న ఏరా పెద్దోడు రాలేదు, చాలా రోజులైంది అని అడిగేవారంట. పెద్దోడు నేను వరుణ్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మాట చెప్పారు నాకు. నేను కథే చెప్పలేదు వాళ్ళకి, అసలు ఒక సీన్ టేకింగ్ చెప్పాను, షార్ట్స్ ఎట్లా ఉంటాయి. లేదు కథ చెప్పాడండి, కరెక్ట్ కాదు. దాంట్లో చాలా ఘర్షణలు జరిగినాయి. మీకు ఎవరైనా ఒక యంగ్ డైరెక్టర్ వచ్చి సార్ మీరు క్యారెక్టర్ చేయండి సార్ నాకు అని అంటే చేస్తారండి? ఎస్వి కృష్ణారెడ్డి గారు కృష్ణ గారి సినిమాలో విలన్గా చేయమని అడిగారు. ఓ స్టోరీ చెప్పి ఇది కృష్ణ గారి కంటే చాలా పవర్ఫుల్ రోల్ అండి, విలన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీ చెప్పారు ఆయన. అంతా అంత పిచ్చోడిని కాదు కదా. కమింగ్ టు ది పాయింట్ ఆఫ్ నాగార్జున గారు, ఆయనలో మీకు బాగా నచ్చే అంశం ఏంటండి నాగార్జున గారిలో? ఇది తెలిసిందే, అందరికీ తెలుసు, తెలిసిందే హైదరాబాద్. కదా, ల్యాండ్ కాంట్రవర్సీ. ఎన్కన్వెన్షన్. ఇప్పుడు ఇది కాంట్రవర్సీ అవ్వాలంటే ఇంకా తను ఎంటర్ అయ్యి ఉంటే దానికి ఇంకా అవుతా ఉండేది. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. 100% 100 కోటి పాళ్ళు ఇక్కడున్న గెస్ట్ స్పెషల్ గెస్ట్. ఎందుకంటే అంత రిసౌండింగ్ ప్రెమిసెస్లో కూడా ఒక సైలెంట్ వ్యక్తి ఉంటారు అంటే నమ్మడానికి అస్సలు నమ్మశక్యంగా ఉండదు. బట్ 100% ఒక అక్కినేని నాగేశ్వరరావు అనే ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్లో ఆయన ఒక సైలెంట్ వాకర్. ఆయన పేరే అక్కినేని వెంకట్ గారు. ఇప్పుడు ఆయనతో మనతో పాటు ఆయన ఉన్నారు. మనం ఆయన్ని స్వాగతం చేద్దాం. నమస్కారం. ఇన్ జనరల్గా మీలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం అన్నా, మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి కంటెంట్ డ్రా చేయడం అన్నా కూడా కొంచెం లిటిల్ డిఫికల్ట్ థింగ్ సార్. ఎందుకంటే పెద్ద మజా ఉండదు. కాదు మజా ఉంటుంది సార్, బట్ యూఆర్ లెస్ టాకర్ కదా, అసలు మాట్లాడడం తక్కువ. ఎప్పుడైనా కనిపిస్తే స్టూడియోలో సరే హలో సార్ అని అనడం తప్పితే, ఇప్పుడు నాగేశ్వరరావు నాగార్జున గారు వాళ్ళతో ఉన్నంత ఇంటరాక్షన్ మీతో ఉండదు. ఎందుకంటే మీరు యూఆర్ వెరీ వెరీ లెస్ పబ్లిక్ పర్సన్, అందుకనే ఉండదు. ఒకరికి ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది కదా. Exactly. లేకపోతే నేనే సినిమాల్లోకి వెళ్ళేవాడిని. అది ఎప్పుడు అందరికీ $1 million క్వశ్చన్ సార్. అయితే ఇన్ జనరల్గా మీరు ఇంత అంటే సినిమాలు, స్టూడియో వ్యవహారాలు, లేకపోతే డిస్ట్రిబ్యూషన్స్, ఇన్ని యాక్టివిటీస్లో మీరు ఉంటూ కూడా ఎక్కడ చాలా అన్ఎజ్యూమింగ్గా ఎవరికి కనిపించకుండా పెద్ద ఏది పట్టించుకోకుండా
అలా ఎలా ఉండగలిగారు సార్ ఇన్నాళ్ళు? మీ అంటే దట్స్ ద నేచర్ మీరు అన్నట్టు. ఇట్స్ నేచర్ ఆఫ్ అ పర్సన్. కొంతమంది ప్రొడ్యూసర్స్ పోస్టర్స్ మీద వాళ్ళ ఫోటోగ్రఫీ ఎంచుకుంటారు. అవును. స్పీచ్లు ఇష్టం, మైక్ అంటే చాలా ఇష్టం. బట్ సినిమా సినిమా అనేది ఎవరి గురించి అండి? ఆడియన్స్. మీడియా ఎవరి గురించి? ఆడియన్స్, దాంట్లో యాక్ట్ చేసిన పబ్లిక్ ఫేసెస్ ఉంటాయి. సో ఇట్స్ నాట్ అబౌట్ పీపుల్ బిహైండ్ ద సీన్ కదా. మేము యూస్ టు ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ వాజ్ ఎప్పటి నుంచో 1975 నుంచి స్టార్ట్ అయింది. నేను 78లో చదువుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ లుకింగ్ ఇన్ టు ద యాక్టివిటీస్ ఆఫ్ ద ఫిల్మ్ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్. సో అప్పుడు నాన్నగారు వాజ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్. ఆయన పీక్ చూసేశారు. సో అన్నపూర్ణ స్టూడియోస్ రన్ చేయటం వాజ్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్ ఎట్ దట్ టైం. ఇచ్చేదంటే ఇక్కడ 1978లో ఎన్ని సినిమాలు ఉండేవి? మహా అయితే నాన్నగారు ఒక 5 సినిమాలు చేసేవారేమో, మ్యాక్సిమం 6. అవి వాళ్ళ ప్రొడ్యూసర్స్ ఇక్కడ తీసేవారు. ఇక మిగతా ఏమి ఉండేవి కాదు. సో ఇట్ వాజ్ అ బిజీ డిఫికల్ట్ టైం ఫర్ అన్నపూర్ణ స్టూడియోస్. నాట్ బిజీ, డిఫికల్ట్ టైం, ఫైనాన్షియల్లీ డిఫికల్ట్ టైం. సో దానివల్ల కొన్ని సంవత్సరాల తర్వాత సినిమాల్లో దిగవలసిన అవసరం వచ్చింది. నాన్నగారు మానుకున్నారు కాబట్టి సినిమాలు తీయటమే అన్నపూర్ణ స్టూడియో సపోర్ట్ చేస్తానికి ఆయన తీశారు. ఆయన మూమెంట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్లో మానేశారు సినిమాలు తీయటం. దాని తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మరి ఆ లాసెస్ భరిస్తానికి ఆయన సంపాదించి తీసుకొచ్చి పెట్టాల్సిందే తప్ప దానికి ఏం గతి లేదు కదా. ఇంకో వేఅవుట్ లేదు. అప్పటికే లోన్స్ తీసుకుని అవన్నీ ఓవర్ డ్యూ అయ్యి. సో నేను డిసైడ్ చేశాను అప్పుడు దట్ వీ షుడ్ గెట్ ఇన్ టు ఫిల్మ్ మేకింగ్. మాకు పెద్ద తెలవని కూడా తెలియదు హౌ టు మేక్ ఫిల్మ్స్. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నా ఎప్పుడూ దూరంగానే ఉన్నా. అవునండి. చిన్నప్పటి నుంచి సెటిల్కి వెళ్ళటం, లేకపోతే దాని గురించి నేర్చుకోవటం, దాని గురించి అదే మా వరల్డ్ ప్రపంచం అవటం కాదు మాకు వేరే వరల్డ్, ఈవెన్ మీ అండ్ నాగార్జున. సో అది అవసరం బట్టి సినిమా ఇండస్ట్రీలోకి దిగాం. సో మై పర్పస్ వాజ్ ఓన్లీ దాట్. నా ఫీలింగ్ ఏంటంటే యాక్టర్స్ దే ఆర్ ద పబ్లిక్ ఫిగర్స్. వాళ్ళకి ఇంటరాక్షన్ కావాలి, వాళ్ళకి పబ్లిసిటీ కావాలి, వాళ్ళకి మీడియాతో ఇంటరాక్షన్ కావాలి. వాళ్ళ పోస్టర్స్ మీద కనిపిస్తే సినిమాకి ఇంట్రెస్ట్ వాళ్ళే కదండి. వాళ్ళే ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళే కదా. కాకపోతే కొంత 2-3 సినిమాలు ఒక సంస్థ తీసి హిట్ అయితే ఈ సంస్థ నుంచి మంచి సినిమాలు వస్తాయి అని చెప్పి నమ్మకంతో, లేకపోతే ఈ డైరెక్టర్ నుంచి మంచి సినిమాలు వస్తాయి, ఈ యాక్టర్ అట్టగే ఉంటుంది. కానీ బట్ మా ప్రమేయం తక్కువ. అంటే ఇన్ జనరల్గా ఈ ప్రేమాభిషేకం సినిమా ముందు మీరు ఇందాక అన్నట్టుగా స్టూడియో చాలా ట్రబుల్స్లో ఉంది, మెయింటెనెన్స్ చేయడం కష్టం, అండ్ స్టూడియోని కూడా ఒక టైంలో క్లోజ్ చేద్దామని అనుకున్నారు అక్కినేని నాగేశ్వరరావు అని అప్పట్లో కొన్ని పేపర్స్లో. అట్లా క్లోజ్ చేద్దామని ఎప్పుడేం అనుకోలేదు. అంత పరిస్థితి రాలేదు. ఎందుకంటే ఎప్పుడు క్లోజ్ చేస్తారు? బ్యాంక్రప్సీకి వెళ్తే క్లోజ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. దాన్ని సస్టైన్ చేయలేకపోతే క్లోజ్ చేస్తారు. సో సినిమాలు తీశారు. ప్రేమాభిషేకం వాజ్ అ గుడ్ హిట్ కదా. అవునండి. చాలా ఆయన సినిమాలు తీసుకుని బాగా ఆడినాయి. శ్రీరంగనీతులు, బొచ్చిబాబు, ఇవన్నీ బాగా ఆడినాయి. ప్రాఫిట్స్ వచ్చినాయి. దాంతోనే రన్ చేశారు స్టూడియో. ఓకే. అంతకుముందులో ఆయన ఇన్కమ్తో రన్ చేసేవారు. ఇప్పుడు వాళ్ళు సినిమాలు చేస్తాం, ప్రాఫిట్స్ రావటం వల్ల ప్రేమాభిషేకం మేము ఊరికే నామకే వస్తే ప్రొడ్యూసర్స్, నేను నాగార్జున అసలు మేము సెట్లోకి కూడా వెళ్ళలేదు. అంటే చాలా ఇట్ వాజ్ ఏ ఫన్నీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ సార్. నిజంగా చెప్పాలంటే ఫన్నీ అని ఎందుకన్నానంటే ఆయనేమో అంత లెజెండరీ హీరో అయి ఉండి ఆయన లాస్ట్ వరకు కూడా ఎంతో యాక్టివ్గా, ఎనర్జెటిక్గా, అసలు డాన్స్లు ఏంటి, పాటలు ఏంటి, ఆ మూమెంట్స్, అలాంటి ఒక ఫాదర్కి పుట్టిన పిల్లలుగా
అంటే నాగార్జున గారు అంటే వచ్చారనుకోండి కెరీర్లోకి, మీరు అలా ఉండడం మాత్రం చాలా స్పెషల్ అండి. పెద్ద విచిత్రమే ఉందండి. చాలామంది పెద్దవాళ్ళ పిల్లలు, యాక్టర్స్ పిల్లలు, డైరెక్టర్స్ పిల్లలు, దే చోజ్ అదర్ కెరియర్స్. నేను ఐ హ్యాడ్ అనదర్ ఇండస్ట్రీ అని అవును సార్. స్మాల్ యానిమేషన్ తర్వాత స్టార్ట్ చేశాను. దట్ వాజ్ లిటిల్ టూ ఎర్లీ ఫర్ ఇట్స్ టైమ్స్ అట్ దట్ టైం 1997లో. yes, it was too early. టూ ఎర్లీ. అది చేత అది కొంచెం బాగానే నడిచింది కొన్ని రోజుల తర్వాత. ఇప్పుడు యానిమేషన్ ఇండస్ట్రీ ఏవి బాగలేవండి ఇండియాలో ఇప్పుడు అండి ఏం చేస్తుంటారు సార్? అంటే విఎఫ్ఎక్స్ వేరు, విఎఫ్ఎక్స్ వేరు, యానిమేషన్ ఇది వేరు కదా. అప్పుడు యానిమేషన్ అంటే 2D యానిమేషన్, 3D యానిమేషన్ ఉండేవి. అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఇప్పుడు లయన్ కింగ్ అనే సినిమా ఉంది, అది పెద్ద సూపర్ హిట్ త్రూ అవుట్ ద వరల్డ్. ఇక్కడ 4 రోజులు ఆడింది. సో కార్టూన్స్ లాగా ఉంటాయి అనేది మన వాళ్ళకి కొంచెం వాల్యూ ఫర్ సమ్ రీజన్. మన జనరల్ మూవీ గోయింగ్ పబ్లిక్కి పెద్ద ఇంట్రెస్ట్ లేదు అప్పుడు. ఇప్పుడు మార్వెల్ డిస్నీ వాళ్ళు చేస్తున్నారు కదా. దట్ యానిమేషన్ ఈస్ డిఫరెంట్. దట్ ఈస్ 3D యానిమేషన్, 3D విత్ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, లాట్ ఆఫ్ విఎఫ్ఎక్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. సో దట్ ఈస్ డిఫరెంట్. అవి కొంచెం క్యాచ్ ఆన్ అయినాయి. కానీ మా ఆ టైంలో అప్పుడు వన్ ఎగ్జాంపుల్ విల్ బి లయన్ కింగ్. అటువంటి అమెరికాలో చాలా యానిమేటెడ్ ఫిలిమ్స్ బాగా రన్ అయ్యాయి, ఈవెన్ త్రూ అవుట్ ద వరల్డ్. హాలీవుడ్ కాక ఈవెన్ యూరోప్లో. ఇప్పుడు రాటటూయి అని ఉంది, మా దాంట్లో పనిచేసిన వాళ్ళే దాని మీద పనిచేశారు. ఇట్స్ అన్ అవార్డ్ వినింగ్ ఫిలిం, ఆస్కార్ అవార్డ్ వినింగ్ ఫిలిం. బట్ ఇండియాలో ఏమీ అవ్వలేదండి సరిగ్గా. సో ఇండియాలో యానిమేషన్ ఇండస్ట్రీ కంటెంట్ మనం తీయగలగాలి కదా, అది మనం ప్రొడ్యూస్ చేయగలగాలి. మీరు ఫింగర్స్ మీద ఉంటాయి, నంబర్ ఆఫ్ ఫింగర్స్ మీద యానిమేషన్ ఫిలిమ్స్, ప్యూర్ యానిమేషన్ ఫిలిమ్స్ ఇండియాలో తీసినవి కానీ రన్ అయినవి కానీ ఏం అవ్వలేదు యాక్చువల్లీ, కరెక్ట్గా చెప్పాలంటే. అవును సార్, అవును. బట్ వీళ్ళు గ్రీన్ గోల్డ్ స్టూడియోస్ వాళ్ళు కొంచెం స్లైట్లీ సక్సెస్ఫుల్గా ఉన్నట్టున్నారు సార్. గేమింగ్ అటువంటివన్నీ వచ్చినాయండి. అంటే ఈ చోటా భీము, ఈ కైండ్ ఆఫ్, బట్ దే హావ్ నాట్ టేకెన్ ఆఫ్ టు సూపర్ లెవెల్. అప్పుడు హనుమాన్ గురించి ఒక యానిమేషన్ సిరీస్ వచ్చింది, అది పెద్ద ఆడలేదు. మరి ఆటం తీయటం ఎట్లా అంటే హనుమాన్ని చూపించిన విధం, మన పురాణాలలో ఉన్న విధం టోటలీ డిఫరెంట్. మరి అందుకు నచ్చలేదు, మరి ఏంటో నాకు అర్థం కాదు. అదే మీరు అన్నట్టుగా మన వాళ్ళు ఎందుకు దానికి మ్యాచ్ దానికి మైండ్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వలేదు. మన వాళ్ళు ఎంతసేపు హీరోయిజము, స్క్రీన్ మీద హీరోలు కనిపిస్తేనే ఎంజాయ్ చేస్తారు. తర్వాత అసలు నార్మల్గా ఈ మీ లైఫ్లో ఎప్పుడు ఏ రోజున మీరు యాక్టర్ అవ్వాలని కానీ, యాక్టర్ అయ్యే సందర్భం కానీ ఎప్పుడు రాలేదండి అసలు లైఫ్లో? నాట్ యాజ్ అట్లీస్ట్ ఏదో ఒక ప్రపోజల్ లాగా వచ్చింది లేదండి. ఎప్పుడు అసలు ఆ సైడే థాట్ ప్రాసెస్ ఎలా ఎంతసేపు. ఇప్పుడు అది ఒకసారి చిన్నప్పటి నుంచి దాని గురించి బాబు యాక్టర్ అవుతావా ఇది అది అని అట్మాస్ఫియర్ ఉంటే ఇంట్లో, ఆర్ యు ఆర్ సో ఎనామర్డ్ విత్ ఐ ఆల్సో వాంట్ టు బికమ్ ఆన్ ద స్క్రీన్, గెట్ దిస్ సార్ట్ ఆఫ్ ఫేమ్. అది ఏంటో అంత పక్కనుండే మెయిన్ స్ట్రీమ్ లైఫ్, మా మెయిన్ స్ట్రీమ్ లైఫ్లో ఉండేది కాదు. నాన్నగారు ఎప్పుడు మాట్లాడేవారు కాదు వాటి గురించి. ఎవరు ఎటు వెళ్తే వాళ్ళ దారి నడక ఎటు తీసుకెళ్తే అటే వెళ్తారు అనే నమ్మకంతో. ఆఫ్టర్ దాట్ నా అబ్బాయి, నా కొడుకు ఆదిత్య ఎంకరేజ్ చేయి అంటే వాడిని చెప్పిన ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అంటే లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదని అన్నాడు. నన్ను అడగను కూడా అడగలేదు, నేను ఎక్స్ప్రెస్ కూడా చేయలేదు. అంటే మీకు కూడా మనసులో ఎప్పుడు అనిపించలేదు. ఈవెన్ నాగార్జున కూడా అట్లీస్ట్ అవుట్వర్డ్ ఎప్పుడూ అనలేదండి.
అది అవసరం కాబట్టి ఆ సర్కమ్స్టాన్సెస్ కలిసి వచ్చినాయి కాబట్టి హీ ఎంటర్డ్ ఇన్ టు ది ఫిలిం బిజినెస్. లేకపోతే ఆ లోపల నుంచి చిన్నప్పటి నుంచి నేను యాక్టర్ అవ్వాలి అని కొంతమందికి ఉంటుందండి. ఇది పెద్ద డ్రైవ్. అవును. వాళ్ళది ఆ దారి తప్ప ఇంకా వేరే దారి తొక్కరు వాళ్ళ మనసులో కూడా తట్టదండి. తట్టదు వేరేది. వీఆర్ నాట్ లైక్ దట్. నేను ఎప్పుడు చదువుకున్న తర్వాత ఐ షుడ్ గెట్ ఇన్ టు బిజినెస్. అన్నపూర్ణ స్టూడియోస్ బిజినెస్ అంటే అవసరం వచ్చింది కాబట్టి చూపిస్తాను, కానీ యాక్చువల్లీ నాకు వేరే బిజినెస్లు ఉన్నాయి. ఓకే. యా. మీరు నార్మల్గా ఏ బిజినెసెస్? కెమికల్ బిజినెసెస్ ఉన్నాయండి. అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఐఎమ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ లిస్టెడ్ కంపెనీ విచ్ ఇస్ 30-year-old కంపెనీ, ఇస్ డూయింగ్ వెల్. అది ఆటోమోబైల్లో రన్ అవుతూ ఉంటుంది. ఓకే. సక్సెస్ఫుల్ కంపెనీ. ఇప్పుడు అక్కడ ది గ్రేట్ లెజెండరీ హీరో, అవర్ ఫేవరెట్ హీరో అక్కినేని నాగేశ్వరరావు, ఆయన శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంలో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నార్మల్గా రిలేటెడ్ టు హిస్ పర్సనాలిటీ, మీరు నాన్నగారు అనే ఒక కంటెంట్ దగ్గర నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు, ఏమి నేర్చుకోలేకపోయారు సార్? నేర్చుకుంది ఉందండి. ఫస్ట్ ఇంటిగ్రిటీ, స్ట్రైట్గా మాట్లాడతాం. రెండోది కాంట్రవర్షియల్గా ఉండకూడదు. అన్నిటికంటే ముఖ్యం యువర్ సెకండ్ థాట్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. మన రెండో ఆలోచన అనేది ఇట్స్ ఆల్వేస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. అది ఉండాలి ఎప్పుడు మీతో పాటు అనేది నేర్చుకున్నాం. ఇప్పుడు మీరు ఏదో అంటారు కాబట్టి పబ్లిక్ పీపుల్ కదా వీళ్ళందరూ. మంచితో పాటు చెడు కూడా వస్తుంది. అందరూ దీంట్లో మంచివాళ్ళని అనరు, అందరూ దీంట్లో చెడువాళ్ళని అనరు. కానీ పబ్లిక్ అటెన్షన్ ఉన్న వాళ్ళందరికీ ఏంటండి, మంచి ఊరికే మాట అంటాం చాలా తేలిగ్గా, చాలా సులభం. దానికి రియాక్ట్ అయ్యి దానికి బాధపడిపోయి, దానికంటే రెండో ఆలోచన, మనం మీరు ఏదో గబక్కన అన్నారు, నేను అట్లాగే గబక్కన ఏదైనా అనేస్తే వి సే వర్డ్ సమ్టైమ్స్ వీ కాంట్ టేక్ బ్యాక్ కదా. Sometimes kaade. Most of the times. Anytime you cannot take back. You can't take back, and relationships చెడిపోతాయి. ఇంకా ఇది అందుకని ఆయన ఎంత ఆలోచించేవారు, ప్రతిదానికి తూసి మాట్లాడేవారు. సో అదొకటి నేను నేర్చుకున్నాను. అఫ్ కోర్స్ ఆయనంత హార్డ్ వర్క్ మేము ఎప్పుడు చేయలేదు. చిన్నప్పటి నుంచి మేము పడుకునేసరికి ఆయన వచ్చేవారు కాదు, మేము లేచేసరికి ఆయన వెళ్ళిపోయేవారు. రోజుకి 4-5 గంటలు నిద్రపోయారు. అంత హార్డ్ వర్క్ ఎప్పుడు చేయలేదు. ఎప్పుడన్నా చేసాం కానీ అంత కంటిన్యూస్గా, అంత కన్సిస్టెంట్గా ఎప్పుడు చేయలేదు. మీరు ఏం చేయలేదు అని అంటున్నారు కదా, అందుకని ఏం నేర్చుకోలేకపోయారు. ఇదేనా అంత ఆయనకున్నంత ఎక్స్ట్రీమ్ డ్రైవ్. అంటే మీకు అవసరం లేకపోయింది అది, కాస్త అది కారణం. అదే కారణం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఆయన అంటే లేదులేండి, ఈవెన్ అవసరం లేని వాళ్ళు కూడా ఏదో లోపల నుంచి ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఉంటే ఉండేవాళ్ళు ఉంటారు. రేర్గా ఉంటారు. బట్ నేర్చుకుంది అంటే అది నేర్చుకోలేకపోయింది ఇది. అంటే ఇప్పుడు ఆయన అంటే సింగిల్ హ్యాండెడ్గా, ఇండివిజువల్గా ఒక్కరే ఇండస్ట్రీకి వచ్చి అన్ని ఎత్తుపల్లాలన్నీ చూసి ఆయన ఉన్నారు. మీకు ఒక ఫిక్స్డ్ ప్లాట్ఫామ్ ఆయన సెట్ చేస్తారు కదా. ఇప్పుడు ఆయనలాగా అంత స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం మీకు లేకపోయింది కదా. యా, బట్ దాన్ని ఆ లెగసీని ఏం తక్కువ చేయలేదులేండి. అది దాన్ని ఇంకో వేరే పీక్ తీసుకెళ్ళలేకపోయినా అట్లీస్ట్ మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పుడు కొంతమంది అంటారు కమ్యూనిజం అక్కర్లేదు లైఫ్లో, మన పాలిటిక్స్లో కమ్యూనిజం ఎందుకు అక్కర్లేదంటే, వెల్దీ ఫ్యామిలీస్ ఇట్లా వెళ్ళి మళ్ళీ సెకండ్ జనరేషన్ వచ్చేసరికి కొంచెం ఇట్లా వెళ్ళి థర్డ్ జనరేషన్కి వచ్చినప్పుడు ఇట్టగా వస్తాయి. సో ఇట్స్ సెల్ఫ్ కరెక్టింగ్.
మొదట ఉన్న ఆకలి రెండో జనరేషన్కి ఉండదు. రెండో జనరేషన్ ఉన్న ఈయన చూసి నేర్చుకుని కొంతవరకు ఒక రకంగా ఎంతో కొంత కష్టపడి మెయింటైన్ చేసి దీన్ని కొంత ఇంకో లెవెల్కి తీసుకెళ్ళే స్తోమత ఉంటుంది. బట్ ఈ థర్డ్ జనరేషన్ పుట్టిన వాళ్ళు కొంచెం ఇంకా ఈజీ లైఫ్. అవును, కేక్ వాక్. ఈయన కష్టం చూడలా, ఈ సెకండ్ జనరేషన్ వీళ్ళ కష్టం చూశారు. అవును, కొంతమంది వాళ్ళ నాన్న సైకిల్లో తొక్కుకుంటా వెళ్ళి నెమ్మదిగా డబ్బు సంపాదించి దాన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి, వీళ్ళు ఇక్కడి నుంచి కొంచెం ఇక్కడికి వెళ్ళి, ఈ థర్డ్ జనరేషన్ ఈ ప్రాసెస్ అంతా చూడరు, ఏముండదండి, ఏం చూడరు. అందుకని సెల్ఫ్ కరెక్టింగ్ మెకానిజం. సో వెరీ ఫ్యూ ఫ్యామిలీస్ సస్టైన్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇఫ్ యు సీ హిస్టరీ. మీకు పైగా నాగేశ్వరరావు హైలీ డిసిప్లిన్ పర్సన్, మిమ్మల్ని సైకిల్ మీద వెళ్ళమనివారంట కదా సార్ కాలేజీకి, వెళ్ళారా? అట్లాగే మా స్కూల్కి బస్సులో అవి ఉండేవి, అట్లాగే వెళ్ళేవాళ్ళు. ఓకే ఓకే. మేమే ఎయిర్ కండిషన్లతో పెరగలా, లిమిటెడ్ ఫండ్స్ అసలు ఏముండేవి కాదు దాదాపు. ఒకసారి మీకు వెన్ యూ లుక్ బ్యాక్ ఆ లైఫ్ స్టైల్ ఒకసారి తలుచుకుంటే ఏమనిపిస్తుంది సార్? మంచి లైఫ్ స్టైల్ అండి. ఐ ఎంజాయ్డ్ మై యూత్ అండ్ మై చైల్డ్హుడ్. నాగేశ్వరరావు గారిలో ది బెస్ట్ పార్ట్గా చెప్పుకోవాలి అంటే మీకు ఒక ఫాదర్గా నుండి, లేకపోతే ఒక గ్రేటెస్ట్ పెర్ఫార్మర్గా స్క్రీన్ మీద, వాట్ ఈస్ ది బెస్ట్ పార్ట్ నాగేశ్వరరావు గురించి అంటే మీరు ఇండివిజువల్గా ఏం చెప్తారు సార్? క్యారెక్టర్ వైజ్ ఆయన పట్టుదల, ఆయన డ్రైవ్ అండి టువర్డ్స్ లైఫ్. వన్ వర్డ్ ఆయన డ్రైవ్ టువర్డ్స్ వాట్ ఎవర్ హీ డస్, ఇట్ షుడ్ బి డన్ వెల్ అండ్ హీ యూస్ టు పుట్ ఫుల్ ఎఫర్ట్స్ ఇన్ టు ఇట్, మ్యాక్సిమం ఎఫర్ట్, వితౌట్ బిలీఫ్ ఇన్ గాడ్, వితౌట్ బిలీఫ్. ఇదే చేయటమే దైవత్వం అనుకునేవారు. చేసే పని కరెక్ట్గా చేయటమే దైవత్వం అనుకునేవారు. దట్ ఈస్ సింపుల్గా చెప్పాలంటే దట్ డ్రైవ్, దట్ విల్ ఇన్సైడ్ హిమ్ టు అచీవ్, టు గో టువర్డ్స్ వేర్ హీ వాంట్స్ టు గో, ఇది సింగిల్ మైండెడ్, పట్టుదల. అది మీకు బాగా నచ్చిన విషయం. ఎవరికైనా సక్సెస్ కదే కదా, అదే కారణం. చదువులో కానీ చదివితే కానీ ఫుల్ కాన్సన్ట్రేషన్ చేసి వస్తేనే కదా ఉంటుంది, ఎఫర్ట్ పెడితేనే. సింగిల్ మైండెడ్ డివోషన్ టువర్డ్స్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, వేర్ ఎవర్ యూ వాంట్ టు బీ. అవును. వైజయంతి మూవీస్ ఆఫీస్లో అశ్విని దత్ గారు గోడ మీద అక్కినేని నాగేశ్వరరావు స్టేట్మెంట్ ఉంటుంది, దేవుడు ఎక్కడో లేడు, నువ్వు చేసే పనిలోనే ఉన్నాడు అక్కినేని నాగేశ్వరరావు, గోడ మీద రాయించారు ఆయన. అలాగా వీ నో సో మచ్ అబౌట్ హిమ్. బట్ ఆ స్టేజెస్లో మీరు ఆయన జ్ఞానం వచ్చి మీరు మా ఫాదరు ఈజ్ ఎ సెలబ్రిటీ అని మీకు తెలిసి కనెక్ట్ అయిన రోజు నుంచి కనుక మీ నాగేశ్వరరావు కెరీర్ని చూస్తే అందులో అప్స్ అండ్ డౌన్స్ కూడా ఉన్నాయి కదా, వాటిని ఆయన ఎట్లా హ్యాండిల్ చేసేవారు సార్? లేదండి, నేను అదే చెప్తున్నాను కదా, ఆ డిస్కషన్లు ఎప్పుడు జరిగేవి కాదు. మేము సినిమాలు కూడా చూసేవాళ్ళం కాదు, టు బి ట్రూత్ఫుల్. నేను చాలా నాన్నగారి సినిమాలు మిస్సమ్మ ఫర్ ఎగ్జాంపుల్ చూడలేదు. మొన్న సినిమా తెప్పించుకొని చూద్దాము అంటేనే దొరకట్లా, పాజిటివ్ లేదు, అంతా మొక్కలయ్యి ఉంది, సరిగ్గా మన వాళ్ళు ప్రిజర్వ్ చేయలేదు. అన్నీ చాలా అండి, ఒక్కటి కాదు, చాలా. మిస్సమ్మే లేదంటే మరి వాటి దాని వెనకాల ఉంటాయి, మరాఠీలు, కీలుగుర్రం అస్సలు ఉండవు, అస్సలు దొరకవు. మేము అవి చూడలేదు. ఒక స్టేజ్ ముందర మేము అసలు సినిమాలు చూడలేదు. దేవదాసు కూడా నేను పెద్దోడిని అయిన తర్వాత చూశాను, వేయించుకుని మరీ చూశాను. చూసి 3 రోజులు డిప్రెషన్. మామూలు జనరల్ ఆడియన్స్కే బోల్డ్ డిప్రెషన్ ఉంటుంది, బీయింగ్ ఎ సన్ డైరెక్ట్గా. ఫాదర్ అంత కదా. నాగేశ్వరరావు దేవుణ్ణి నమ్మేవారు కాదు అన్నది మీరు అంతేనా సార్? అంతే, నేను అంతేనండి. ఆ వాతావరణంలో పెరిగాను, అటగా. ఓకే.
అంటే నేను కొంచెం నా అందరు పిల్లలు అందరూ అట్టగే పెరిగారు, అందరూ కన్వర్ట్ అయ్యారు. నాగార్జున అన్నమయ్య తర్వాత బాగా భక్తి వచ్చింది. అవునా? నాట్ వెరీ రిలీజియస్, రోజు మంత్రాలు చదువుతూ Not necessary. చేయటం అట్లా ఏమీ లేదండి వాళ్ళకి. నాకు మాత్రం అస్సలు డోంట్ ప్రే జస్ట్ లైక్ మై డాడ్. యాజ్ ఇట్ ఇస్ ట్రూ కాపీ అనమాట. ఇప్పుడు ఆయన మొట్టమొదట బిగినింగే జానపదాలతో ఆయన కెరీర్ ప్రారంభమైంది. దేవదాస్ నుంచి సోషల్ హీరోగా రికార్డ్ క్రియేట్ అయింది. తర్వాత మధ్యలోని డివోషనల్ క్యారెక్టర్స్, భక్తుడి పాత్రలు చాలా చేశారు కదా, విప్రనారాయణ గారు అవన్నీ ఆ సినిమాలు. మీకు దాంట్లో నాగేశ్వరరావుని మీరు సినిమాలు ఎక్కువ చూడలేదని అంటున్నారు, బట్ మీరు విన్న దాని గురించి అయినా అట్లీస్ట్ మీ అబ్జర్వేషన్లో ఆయన సోషల్ హీరోగా మీకు బాగా నచ్చారా, జానపదాల్లో నచ్చారా? సోషల్ హీరో అని చెప్పాలండి, ఎందుకంటే జానపదాలు చూడలేదు, నిజంగా చూడలేదు. అదే మాయాబజార్ ఒకటి నాకు బాగా ఇష్టం, బట్ దట్ ఈస్ లైక్ ఎ ఫోక్లోర్ కదా. ఫోక్లోర్ అది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ ఫోక్లోర్. మాయాబజార్ బోర్డు సార్లు చూశాను. భక్త తుకారాం చూశాను. మహాకవి క్షేత్ర చూసారండి? చూడలేదండి, అప్పుడు నేను అమెరికాలో ఉన్నాను చదువుకుంటానికి వెళ్ళి. ఇటీవల మా నాగేశ్వరరావు, నాగార్జున గారు ఇద్దరు కలిపి యాక్ట్ చేశారు, కబీర్ చేశారు. కబీర్ చూశాను. అది చూసారండి? బట్ ఐ వుడ్ సే ఐ వుడ్ గివ్ ఇంపార్టెన్స్ టు హిస్ రొమాంటిక్ రోల్స్. ఆ రొమాంటిక్ రోల్స్ లోనే మళ్ళీ ఆయన చాలా ట్రాజడీస్ చేశారు, సీరియస్ చేశారు. వెలుగునేటిలో అవన్నీ కూడా వెరీ సీరియస్ హెవీ ఫిల్మ్స్ అండి. హెవీగా ఉంటాయి ఆ సినిమాలు థియేటర్లో బయటకు రాగానే. మీరు నాగార్జున గారు, నాగేశ్వరరావు ఇద్దరు కలిపి యాక్ట్ చేసిన సినిమా చూశారు, అన్నమయ్య చూసి ఉంటారు. అన్నమయ్య చూశారు కదా. నాగార్జున గారిలోని నాగేశ్వరరావులోని కనిపించే మేజర్ డిఫరెన్స్ ఏంటండి ఆన్ స్క్రీన్ మీకు అనిపించేది? నాన్నగారికి ఐ థింక్ వెరీ న్యాచురల్గా వస్తుందండి. సెరీన్ ఫీలింగ్ ఫేస్లో శాంతమైన ఇది డిస్పోజిషన్ చాలా తేలిగ్గా వస్తుంది ఆయనకి. నాగార్జునకి అట్లా అవసరం రాలేదు యాక్చువల్లీ చూడాలంటే. తను ఎన్ని అన్నమయ్య కానీ రామదాస్ కానీ ఐ స్ట్రగ్లింగ్ క్యారెక్టర్స్. సో దే వాజ్ ఇన్నేట్గా ఎమోషన్స్ ఉంటాయి దాంట్లో. ఐ వుడ్ సే ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ చాలా సెరెనిటీ చాలా ఈజీగా కనపడుతుంది నాన్నగారి ఫేస్లో. యు అగ్రీ? ఎస్, వెరీ మచ్. ఆయన ఫేసే అసలు ఒక గొప్ప ఫేస్ అండి అది. అంటే కొంతమంది ఏదో అంటారు చూసారా, వాళ్ళు దానికోసమే పుట్టారు అని. అంటే అలాంటి వాళ్ళల్లో నాగేశ్వరరావు కూడా ఒకరు, అండ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ నాగేశ్వరరావు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ది పాయింట్ ఆఫ్ ఆయన జర్నీకి సంబంధించినంత వరకు, అరే నాన్నగారు ఇలా చేస్తుంటే బాగుండేది, లేకపోతే ఇది చేస్తుంటే బాగుండేది అని ఒక సన్గా గ్రోనప్ స్టేజ్లో మీకు అనిపించినవి ఏమైనా ఉన్నాయా సార్? ఇలా చేయకుండా ఉండుంటే బాగుండేదేమో నాన్నగారు. ఒక ఇన్సిడెంట్ చెప్తాను. సీతారామారావు గారి మనవరాలు, ఆయన విగ్గు తీసేస్తానికి చాలా రెసిస్టెన్స్ ఇచ్చారు. అవును సార్, బాగా రెసిస్టెన్స్ ఇచ్చారు. అవును, అస్సలు ఒప్పుకోలేదు. క్రాంతి కుమార్ గారు, దొరసామరాజు గారు వెళ్ళి ఏమండి వేరే లుక్ ఉంటుంది, మీ న్యాచురల్ లుక్ ఉంటుంది, మీ ఏజ్ అని చెప్పి. సో వాళ్ళు ఆయన ఒప్పుకోకపోతే ఇద్దరు నా దగ్గరికి వచ్చారు. నేను విత్ గ్రేట్ డిఫికల్టీ ఒప్పించాను నేను, అందుకని తీశారు ఆయన. చాలా గ్రేట్ ఆయన ఒప్పించారంటే మీరు. సో ఫిక్స్డ్గా ఉండేవారండి ఆయన నోషన్స్. అవును. అందుకని కొన్ని క్యారెక్టర్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జడ్జ్ క్యారెక్టర్గా, జడ్జ్ కాదు లాయర్, ఓల్డ్ లాయర్ సుడిగుండాల్లో చేశారు. అవును, ఈ కుడ్ హావ్ టేకెన్ హిస్ విగ్ ఆఫ్, ఇంకా వేరే లుక్ వచ్చేది అప్పుడే కదా. అవును, ఆయన అదే ధర్మదాతలో కూడా ఈ కుడ్ హావ్ డన్ దట్.
న్యాచురల్గా ఉంటుంది కదా, Natural గా దాన్ని కొంచెం ఉండేది. కలర్స్ కరెక్ట్గా చేసి వైట్ కలర్. అప్పుడు ఆ రోజుల్లో ఆయనకి ఇంకా తెల్లబడలేదు అనుకుంటా జుట్టు. లాంగ్ బ్యాక్ సినిమా కదా, ఆయన ఇంకా ప్రైమ్ లోనే ఉన్నారు ఆ సినిమా. అదే. సో అటువంటివన్నీ కొంచెం డిఫరెంట్ స్టైల్లో, న్యాచురల్ స్టైల్లో ఉండేవి చేస్తే. మీరు అడుగుతున్నారు కదా ఎట్లా డిఫరెంట్గా ఉంటే మీకు ఏమైనా వేరే అభిప్రాయం ఉందా? అవును, అవునండి. అంటే నాన్నగారు ఇలా చేస్తుంటే బాగుండేది అని ఎవ్రీ సన్ విల్ హ్యావ్ ఏ, అదే. ఇందాక మీరు అన్నట్టు సెకండ్ పార్ట్ ఉంటుంది. సెకండ్ పార్ట్ రామారావు గారు, నాగేశ్వరరావు ఇద్దరు కలిపి దాదాపు మిస్సమ్మ, మాయాబజార్ దగ్గర నుంచి తీసుకుంటే వాళ్ళు ఎన్నో 22 సినిమాలు ఎన్నో చేశారు సార్ కలిసి. అవును, చాలా సినిమాలు చేశారు. చాలా సినిమాలు. లెక్క తెలవదు కానీ తర్వాత కూడా వాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ వాళ్ళ బాండ్ కానీ చాలా స్ట్రాంగ్ గానే కంటిన్యూ అయింది. కానీ మధ్యలో ఒక టైంలో వాళ్ళిద్దరి మధ్య ఏవో విభేదాలు వచ్చాయని అవునండి అని అనుకున్నారు సార్ ఓ టైంలో. అది కరెక్టేనా సార్? అవి ఊరికే విభేదాలు వచ్చినాయండి. అందరికీ తెలిసిందే కదా. ఒకటి ఇట్ వాజ్ అన్నపూర్ణ స్టూడియోస్ ఒక ఇష్యూ. తర్వాత వీరిద్దరూ కలిసి రావాల్సింది హైదరాబాద్కి. ఓకే. సో అక్కడ పరిస్థితుల వల్ల చెన్నైలో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటాయి కదా. హైదరాబాద్లో వీళ్ళిద్దరు ఇక్కడికి వచ్చేస్తే ఇండస్ట్రీ ఇక్కడికి షిఫ్ట్ అయితే అవును, అక్కడ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటాయి కదా. వాళ్ళ వల్ల నేను వోంట్ లైక్ టు గో ఇంటు ద డీటెయిల్స్. ఇద్దరు లేరు. అవునండి, వారి గురించి మాట్లాడుతూ జనరల్ వచ్చినాయి కానీ మళ్ళీ వాళ్ళు హ్యావ్ ఇమెన్స్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్. అది నేను చూశాను పర్సనల్గా. అందరికీ పబ్లిక్కి తెలవని విషయం. రామారావు గారు పోక ముందల 2 years 3 years ఎవ్రీ మంత్ వాళ్ళిద్దరు కలిసేవారు. ఆయన చీఫ్ మినిస్టర్ ఉండగా వాళ్ళిద్దరే 1-on-1 డిన్నర్ రామారావు గారు ఇంట్లో. ఒక డిన్నర్కి నేను వెళ్ళా, నాన్నగారు రమ్మన్నారు. సో కలిసేవారు. ఏం లేదు, వాళ్ళకి ఎవరికాళ్ళకి ఉంటాయి కదండి. ఇక్కడ కూర్చుని ఒకళ్ళు బాగా సాన్నిహితం ఉన్నాళ్ళు, ఒక హిస్టరీ ఉన్నాళ్ళతో కూర్చుని మాట్లాడితే పాత విశేషాలు జస్ట్ ఫర్ రిలీఫ్ ఆయన రమ్మనేవారు, ఈయన వెళ్ళేవారు. అంటే మీరు కూడా దాంట్లో ఉండడం అన్నది ఆ మూమెంట్లో మీకు ఒక బెస్ట్ మెమరీ. అంటే అన్నపూర్ణమ్మ గారు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు అనమాట, కృష్ణార్జున యుద్ధం సినిమా చూసిన తర్వాత ఎప్పుడు రామారావు పక్కన పౌరాణిక వేషాలు వేయొద్దని చెప్పాను అని నా ఇంటర్వ్యూలో చెప్పారు. మీకు అలా అనిపించిందా అని అడిగాను ఇందాక, అందుకని అడిగాను అనమాట. వాళ్ళిద్దరూ చేసిన క్యారెక్టర్స్ లో మీకు బాగా నచ్చిన సినిమా అంటే మాయాబజార్, అలాగే మీరు చెప్పారు అనుకోండి. అంతేనండి, నేను మిగతా చూడలేదు. కానీ నాకు చెప్తా ఉండేవారు ఆ అమ్మ వాళ్ళు. మా నాయనమ్మ అంటే బాగా ఇష్టం ఆయనకి, రామారావు గారికి. సో అప్పుడప్పుడు వస్తూ ఉండేవారు అనమాట ఇంటికి. నాన్న ఏరా పెద్దోడు రాలేదు, చాలా రోజులైంది అని అడిగేవారంట. పెద్దోడు నిజంగానే అంత పెద్దోడు అయినాయి ఎన్టీ రామారావు అంటే. నాగార్జున గారిని దాదాపుగా మీ ప్రమేయంతో అనండి, లేకపోతే మీ డ్రైవ్ ఆయన హీరో అవడం వెనకాతల ఉన్నట్టే కదా. అదే చెప్తున్నాం కదండి. అప్పుడు నేను కొత్తగా సినిమాలు తీద్దామని అనుకున్నాను. సినిమా ఇండస్ట్రీ ఎట్లా ఉంటుందో ఏంటో అవగాహన లేదు. బికాజ్ వీఆర్ నాట్ ఎంగేజ్డ్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. మనం ప్రొడక్షన్ చేస్తుంటే దానికి నేను అక్కడికి వెళ్ళి ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ తీసుకుని సెట్లకి వెళ్ళి అయ్యేది అస్సలు లేదు. సెట్కే రాఘవేంద్రరావు గారు ఏంటయ్యా నువ్వు ప్రొడ్యూసర్ సెట్కి కూడా రావు ఏంటి అనేవారు. అంటే ఒకరోజు సాంగ్ ఏదైనా జరుగుతుంటే ఒకరోజు వెళ్ళి 2 గంటలు కూర్చొని వచ్చేవాడిని. మా పనిలో మేము ఉండేవాళ్ళం, మా ప్రపంచంలో మేము ఉండేవాళ్ళం.
సో అది అన్నపూర్ణ స్టూడియోస్ ఇది చెప్పాను కదా ఇందాక, ఎట్లా లాసులు జరుగుతాయో దాన్ని మెయింటైన్ చేయాలంటే సినిమాలు తీయాలి అని చెప్పి సినిమాకి ఎంటర్ అయ్యి ఈ డైరెక్టర్ దగ్గరికి, ఈ యాక్టర్ దగ్గరికి, ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి తిరిగి మాకేమో ఆ టెక్నిక్ అర్థం కాదు, తెలవదు. సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి తెలవదు అంటే మీరు నమ్మరు, నవ్వుతారు కూడా. వీళ్ళు ఎవరో టక్ చేసుకుని టైలు వేసుకుని అమెరికా నుంచి వచ్చారు, వీళ్ళకి ఏం తెలుసు సినిమాలు తీయటం అంటే లాంగ్వేజ్ మాట్లాడటం తెలవదు, వాళ్ళకి అనుగుణంగా మాట్లాడుతుంది తెలియదు, పోనీ ఇండిపెండెంట్గా వాళ్ళందరితో లేకుండా సినిమా తీయటం తెలియదు, మొత్తానికి ఏమీ తెలియదు. ఏదో మేనేజ్మెంట్ తెలుసు. నేను మాస్టర్ ఆఫ్ బిజినెస్ MBA చేశాను కాబట్టి, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేశాను కాబట్టి ఆ లాంగ్వేజ్ తెలుసు. సినిమా లాంగ్వేజ్ తెలియదు, సినిమా జరిగే సింటాక్స్ తెలియదు, సినిమా ఇండస్ట్రీ అడిగే సింటాక్స్ అన్నట్టు ఉంటుంది, ఒక పద్ధతి తెలియదు, స్ట్రక్చర్. కజిన్ బ్రదర్ ఆ రోజు ప్రొడక్షన్ చూసేవారు అన్నపూర్ణ ఫిలిమ్స్, అన్నపూర్ణ పిక్చర్స్ దగ్గర జాయిన్ ఉంటే, ఏంటి మా మనవాడు ఉన్నాడుగా పొడుగ్గా ఉంటాడు బాగుంటాడు, ఏంటి సినిమాల్లో చేద్దామా అన్న, బాగుంటుందిరా అన్నాడు. అంతే ఇంక ఇచ్చాడు, అడిగాను, ఇట్స్ మై డ్రీమ్ అన్నాడు. తర్వాత ఏమో భయపడతా నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి స్పీచ్ ప్రిపేర్ చేసుకుని, నువ్వు మాట్లాడు నేను మాట్లాడినాను ఆయన, సరే స్పీచ్ ప్రిపేర్ చేసుకుని ఇంత ఎట్లా కన్విన్స్ చేయాలి, ఇప్పుడు దాకా ఎప్పుడు ఈ మాట రాలేదు, ఆయన దగ్గర నుంచి రాలేదు, మా దగ్గర నుంచి రాలేదు, టాపిక్ లేదు అసలు, ఫీల్డ్లోనే లేదు, అట్లా అని చెప్పి మాట్లాడితే 5 సెకండ్స్లో ఓకే అన్నారు. జస్ట్ ఊరికి అట్లా బ్లింక్ చేశారు అంతే. ఇక మొదలైంది ఒక జర్నీ. అదేలేండి, చాలా మంచి జర్నీ స్టార్ట్ అయింది, లాంగ్ జర్నీ. అంటే ఆ టైంలో మీరు దేనికి ఎక్కువగా సినిమాలు తీయడం నాకేం తెలీదు అసలు, నిజంగానే మీరు చెప్పిన దాని ప్రకారం యూఆర్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్, అవుట్ ఆఫ్ బాక్స్ మీరు సినిమా ఇండస్ట్రీ. అప్పుడు ఇండస్ట్రీలో వెటరన్ మా వీమర్శనరావు గారు ఉన్నారు, ఆయన రీమేక్స్ బాగా చేస్తారు. మనకి అసలు కథ రాయించటం, కథ చేయించటం ఇవన్నీ మనకు తెలవని పనులు. ఆల్రెడీ రాసి ఉన్న కథ, బాగా సక్సెస్ఫుల్ కథ, హీరో అని హిందీలో వచ్చింది, అది జాకీ షరాఫ్ చేసింది. ఆయన రీమేక్లు బాగా చేస్తారని ఎవరో చెప్తే ఆయనతో మాట్లాడి అది స్టార్ట్ చేశాను. ఆయనతో కూడా మీకు పరిచయం లేదు సార్? ఆయనతో కూడా పరిచయం. ఏదో నా అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళేటప్పుడు, కొడైకెనాలు, ఊటీ వెళ్ళేటప్పుడు సెలవులకి నాన్నగారు 1 వీక్ షూటింగ్ పెట్టించుకునేవారు, కొడైకెనాల్ కానీ ఊటీలో కానీ. మేము 1 మంత్ ఉండేవాళ్ళం, ఆయన 1 వీక్ షూటింగ్ చేసి వచ్చి జాయిన్ అయ్యేవారు అన్నమాట. ఆ టైంలో వీళ్ళందరూ అక్కడ ఉండేవారు కదా, అట్ట పరిచయాలే తప్ప వాళ్ళతో ఒక ఇంటరాక్షను, సినిమా డైరెక్టర్గా పరిచయాలు, ఇంటరాక్షను, ఆ సినిమా ఎట్లా చేస్తే బాగుండేది, అటువంటి టైప్ ఆఫ్ డిస్కషన్ ఏమీ అసలు ఛాన్సే లేదండి, అసలు లేదు. ఎందుకంటే మధుసూదన్ గారు ఎన్ని సినిమాలు చేశారు నాగేశ్వరరావు? అవును, చాలా బ్రహ్మాండమైన సినిమా. ఆయన టాస్క్ మాస్టర్, అప్పుడు టెర్రర్. అవునండి, భయపడేవారు అందరూ, కానీ మా టైంకి వచ్చేసరికి మెత్తబడిపోయారు. సో ఆయనకి రీమేక్స్ బాగా చేస్తారు అని అట్లా జరిగింది. విక్రమ్ అలా స్టార్ట్ అయింది, అట్లా జరిగింది, నెమ్మదిగా నేర్చుకున్నాం. అంటే నాగార్జున గారి కెరీర్ మీరు అనుకున్నట్టుగా స్మూత్ సైలింగ్ లోనే వెళ్ళిందండి? బిగినింగ్ లేదండి, బిగినింగ్ లో చాలా ఫ్లాప్స్ వచ్చినాయి తనకి. తను యాక్టింగ్ బాగా డెవలప్ చేసుకున్నాడు ఓవర్ పీరియడ్. చాలా సినిమాలు ఫ్లాప్ అయినాయి, అరణ్యకాండ, సంకీర్తన, గుర్తులేదు కానీ చాలా సినిమాలు ఫ్లాప్ అయినాయి. తర్వాత మజ్ను ఒకటి వచ్చింది, దాని తర్వాత గీతాంజలి వచ్చింది, వన్ ఆఫ్ ద టర్నింగ్ పాయింట్స్ ఇన్ హిస్ కెరీర్. శివ కేమ్ ఆఫ్టర్ గీతాంజలి తర్వాత ఆఫ్ కోర్స్ శివ కేమ్ ఆఫ్టర్ గీతాంజలి. శివ వాజ్ అవుట్ అన్నాడు. అప్పటికి మేము సినిమాలు ఎట తీయాలి ఏంటి ఆ గొడవ, కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్ వచ్చాడు, అతను సినిమా తీయటం కూడా ఒకసారి కూడా అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చేయలేదు.
బట్ వీఆర్ ఏబుల్ టు గ్రాస్ప్, ధైర్యం చేయగలిగేవాళ్ళం బికాజ్ యూఆర్ యంగ్. ఇది ఎక్స్పీరియన్స్ లేని డైరెక్టరు, అసలు సినిమా ఇండస్ట్రీలో లేని మనిషి వచ్చి రైటర్గా వద్దామని వచ్చిన మనిషి అతను డైరెక్టర్గా మారే సినిమాతో సినిమా చేశాడు. అది మరి యూత్లో ఉన్న తెలిసి తెలవక, లేకపోతే ధైర్యమా, లేకపోతే తెలుసుకున్నావా, మీరే చెప్పాలి. ధైర్యం సార్, ఫస్ట్ తెలుసుకున్నారు. బట్ అది చరిత్రను మార్చేసింది కదండి శివ అనే సినిమా. నిన్న లేదు మొన్న నేను వరుణ్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆ మాట చెప్పారు నాకు. నేను కథే చెప్పలేదు వాళ్ళకి, అసలు ఒక సీన్ టేకింగ్ చెప్పాను, షార్ట్స్ ఎట్లా ఉంటాయని. లేదు కథ చెప్పాడండి, కరెక్ట్ కాదు. దాంట్లో చాలా ఘర్షణలు జరిగినాయి. కథ ఇది ఇక్కడ ఈ సీన్ కరెక్ట్ కాదు, ఆ సీన్ కరెక్ట్. అసలు ఆయన్ని డైరెక్టర్గా పెట్టడానికి కూడా చాలా యుద్ధం జరిగిందంట కదా సార్, ఆయనతో సినిమా చేయాలంటే కూడా. యుద్ధం ఏం జరగలేదు అంటే ఒక ఘర్షణ చెయ్యాలా వద్దా? లేదు అది ఏం లేదు, అటువంటిది ఏం లేదు. అప్పుడు వేరే సినిమా చేయాల్సి వచ్చింది నాగార్జున. సురేంద్ర గారికి వేరే సినిమా చేయాల్సి వచ్చింది కోదండరామరెడ్డి డైరెక్షన్లో. కోదండరామరెడ్డి అప్పుడు అది చెయ్యాలా ఇది చెయ్యాలా అనేది వచ్చింది, కానీ బట్ శివ అసలు చెయ్యాలా లేదా అని ఎప్పుడు ఘర్షణ లేదు. ఓకే, లేదు. లాంగ్ డ్రాన్ ప్రాసెస్ అది. ఓకే, ఎందుకంటే మీరు ఎవరో వచ్చి మా వాడు ఉన్నాడు సినిమా పిచ్చోడు, సినిమాలు చేస్తానన్న, స్టోరీలు రాస్తానన్నాడు, నువ్వు ఒకసారి కలువు అంటే, కృష్ణరాజు గారు మా సౌండ్ ఎడిటర్, ఆయన వచ్చి ఒక 15 నిమిషాలు విను అంటే నేను విన్నాను. అప్పటికే ఆయన రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళాడు, రామానాయుడు గారి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఏం జరగలా. సరే నువ్వు విను ఒకసారి, నీతో మాట్లాడతానంటున్నాడు. అంటే కూర్చొని 2-3 గంటలు మాట్లాడాను నేను. అక్కడి నుంచి మొదలైంది. ఐ వాజ్ ఇంప్రెస్డ్ విత్ హిమ్. వాట్ హ్యాస్ రియల్లీ ఇంప్రెస్డ్ యూ అండి ఆయనలో? అంటే ఇప్పుడు సినిమాలు అంతకుముందు ఏం చేయలేదు, బట్ ఇదిగో ఈ స్టోరీ ఇట్లా చేయొచ్చు, ఇట్లా మాట్లాడచ్చు. అసలు చాలా ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉన్నట్టు మాట్లాడాడు. దట్ ఈస్ హిజ్ స్ట్రెంగ్త్. అది ఈ సినిమాలు చూసి అబ్జర్వ్ చేసిన అదంతా మైండ్ స్పంజ్ లాగా తీసుకుని హీ హ్యాజ్ అ వాట్ ఈస్ కాల్డ్ ఐడెంటిక్ మెమరీ. ఏదన్నా చదివితే అది వర్బాటం యూ కెన్ రిపీట్. దాన్ని ఐడెంటిక్ మెమరీ అంటారు. ఒకసారి చూస్తే చాలు. ఫోటోగ్రాఫిక్ మెమరీ అంటారు. సినిమా తీయాలి అని అతను రైటర్గా వచ్చాడండి. నేను అప్పుడు అగ్నిపుత్రుడు తీస్తున్నా, అగ్నిపుత్రుడు తీయబోతున్నా. ఓకే, రాఘవేంద్రరావు గారు. సో అప్పుడు అక్కడ అగ్నిపుత్రుడి కథ ఇదవ్వలేదు, ఫైనలైజ్ అవ్వలేదు, జరుగుతున్నాయి డిస్కషన్స్. ఓకే, సో ఇతను తీసుకెళ్ళా, ఇతను స్టోరీ చెప్తాడని శివ స్టోరీ ఇంకో టైప్లో చెప్పాడు. అక్కడ ఆ చెప్పపాటు ఏంటి, నా ముందులేగా చెప్పాడు. ఓకే, తను ఏమో మర్చిపోయాడో లేకపోతే వేరే రకంగా చెప్తున్నాడో నాకు అర్థం కాదు. చెప్తే ఆయన సరే నేను మాట్లాడతాను లేని బయటికి వెళ్ళింది, అది ఈయనేంటి కమ్యూనిస్ట్ లాగా ఉన్నాడు అన్నాడు ఆయన. ఎవరు? రాఘవేంద్రరావు గారు. వర్మనా? నచ్చలేదు ఆయనకి. మరి అదే స్టోరీ మేము తీసాం కదా, తర్వాత ఇంకా డెవలప్ అయ్యి అది దట్ స్టోరీ డైలాగ్స్తో సహా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ చేత, నాగేశ్వరరావు అని ఉన్నాడు అసిస్టెంట్ డైరెక్టర్ చేత టైం చేసాం ఆ సినిమాకి. ఆ టైమింగ్ చేసేటప్పుడు నేను ఉన్నా. ఎగ్జాక్ట్లీ 2 hours 14 minutes 15 minutes వచ్చింది సినిమా. 2 hours 10 minutes తీసాం. ఇట్ వాస్ టైమ్డ్. అంటే ఎవ్రీ సీన్ చదవడం ఎంత టైం పట్టింది? చదవడం ఎమోషనల్గా మీరు మాట్లాడను మేము మాట్లాడను, గ్యాప్స్ ఇస్తా, సాంగ్ ఎంత ఉంటుంది, ఇది ఎంత ఉంటుంది, ఇది ఎంత ఉంటుంది, లెంగ్త్లు అన్నీ యాడ్ చేసి ఒక టైంకి వచ్చినాయి.
చాలా ఎలాబరేట్గా చేశారండి. అది రామ్ గోపాల్ వర్మ తీసుకొచ్చిన ప్రాక్టీసెస్ మెచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ స్మాల్ ఆర్టిస్ట్ ఊరికే ఒక సీన్లో అట్లా ఒక డైలాగ్ కనపడిన కూడా ఇంటర్వ్యూ చేసి ఆడిషన్స్ ఫర్ ఈవెన్ అ జూనియర్ ఆర్టిస్ట్ దేవర్ ఆడిషన్. ఎవ్రీథింగ్ వాజ్ పక్కా. దట్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్. మీ కెరీర్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్. బాగా ఇన్వాల్వ్ అయిన ఫిలిము. ఇది తీస్తుంటే ఈ లోపల ఒక ఎడిటింగ్ మొదలుపెట్టాను. మా ఓన్ ఫిలిమ్స్కి ఐ వుడ్ బి ఆల్మోస్ట్ లైక్ ఎడిటింగ్ కన్సల్టెంట్. నాగార్జున అదర్ ఫిలిమ్స్కి యూస్ టు బి లైక్ దట్ అన్అఫిషియల్గా. అట్లాగే స్లోగా నాకు కొంచెం ఫోటోగ్రఫీ బ్యాక్గ్రౌండ్ ఉంది స్కూల్లో. అంటే స్కూల్లో ఫోటోగ్రఫీ క్లాసెస్ ఉండేవి. ఫోటోగ్రఫీ దానివల్ల కొంత అది కూడా అవగాహన ఉంది. సో స్లోగా డైరెక్టోరియల్ టెండెన్సీస్ వచ్చినాయి యాక్చువల్లీ. ఓకే. రక్షణ యాక్చువల్లీ ఐ గోస్ డైరెక్టెడ్ మోస్ట్ ఆఫ్ ద ఫిలిం. అదే మన ఉప్పులు పట్టినారండి. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇక మనకి నాకు వేరే ఇండస్ట్రీ అయ్యి వాటిలోకి వెళ్ళాను కదా. అందుకని ఇక దీంట్లో కష్టపడింది చాలు అని చెప్పి ఒకరోజు బ్రదర్కి పిలిచి నువ్వు చూసుకో, ఇది నీ టైం ఆల్రెడీ సెట్ అయిపోయింది మనకు అని చెప్పి నేను వేరే జాబ్లో వెళ్ళాను. అప్పుడే కొంచెం యానిమేషన్ అప్పుడప్పుడు ఇది. దాని తర్వాత ఈ ఇండస్ట్రీ అది. అంటే అప్పుడు కూడా అదే మీరు మళ్ళీ ఇంకో ఇండస్ట్రీ ఇట్ బికమ్ డ్యూ అనుకోండి. కానీ అప్పుడు ఏదైనా రక్షణ తర్వాత సినిమా చెయ్యాలి చేద్దాం ఉండేదండి. డైరెక్ట్ చేద్దాం. నా టెంపర్మెంట్ కుదరదని ఒక అండర్స్టాండింగ్కి వచ్చా. ఈ ఫిల్మ్ డైరెక్షన్ అనేది చాలా డిఫికల్ట్ జాబ్ అండి. ఇఫ్ యూ వాంట్ టు డూ అ గుడ్ జాబ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ జాబ్. ప్రతి సినిమా ఒక ఇండస్ట్రీ పెట్టినంత ఎఫర్ట్ ఉంటుంది. బట్ ఎఫర్ట్ చేయలేక కాదు, టెంపర్మెంట్ ఉండాలి దానికి. చాలా పేషెన్స్ కావాలి. నేను ఐఎమ్ లిటిల్ షార్ట్ ఆఫ్ పేషెన్స్. అవునా? దాన్ని చేయించుకోవాలి, 100 మందితో డీల్ చేయాలి. మీరు నేను అన్నాను కదా, మీరు ఎందుకు ముందులో ఉండరు అని. అంటే నేను అన్నాను, ఒక్కొక్క టైప్ ఆఫ్ పర్సనాలిటీ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఫర్ ద సేమ్ రీజన్ ఐఎమ్ నాట్ ఈవిల్. నేను ఎప్పుడు స్ట్రాంగ్గా ఫీల్ అయ్యాను ఐ షుడ్ బికమ్ అ డైరెక్టర్. బట్ వన్స్ ఐ గాట్ ఇన్ టు మూవీస్ ఆఫ్టర్ 10 సినిమాలు తీసిన తర్వాత యువర్ థాట్ ప్రాసెస్ బికమ్స్ డిఫరెంట్. అంటే సినిమాగా ఒక ఆడియన్స్ లాగా ఎంజాయ్ చేయం. ఆ పర్టికులర్ సీన్ ఇంకొంచెం అట తీస్తే బాగుంటుంది, ఇంకొంచెం ఇట చేయాల్సి వచ్చింది కదా, థాట్స్ వస్తూ ఉంటాయి. అవును. ఆ బెంట్ ఆఫ్ మైండ్ ఉంటే థాట్స్ వస్తూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో ఐ వాజ్ ఇన్ దట్ స్టేజ్ వేర్ ఇంకో డైరెక్టర్తో పనిచేయటం కంటే నేను చేస్తే బెటరు అనే థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది నాలో. కానీ అట్లా చెయ్యాలి అంటే 10 మందితో, 100 మందితో, 150 మందితో, ఆర్టిస్టులు ఒక ఇంతమంది, మిగతా వాళ్ళ టెక్నీషియన్స్ ఇంతమంది, అందరూ డైవర్స్ పర్సనాలిటీస్ ఉంటాయి. అవును. వాళ్ళందరినీ చేకూర్చి వాట్ యు హ్యావ్ ఇన్ యువర్ మైండ్ టు కన్వర్ట్ టు సెల్యులాయిడ్, దానికి ఒక టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ కావాలి. నాలో లేదని నేను డిసైడ్ అయ్యి తప్పుకున్నాను. కానీ చాలా ఇట్స్ ఎ డిఫికల్ట్ డెసిషన్ సార్. ఎందుకంటే మీరు వెన్ యూ బిలీవ్ దట్ యూ కెన్ డైరెక్ట్ ఎ ఫిల్మ్, ఇంకోళ్ళని పెట్టుకోవడం కన్నా మన ఆలోచనలు మనమే ప్రజెంట్ చేయొచ్చు అన్న ఒక రకమైన ఇమోషనల్ డ్రైవ్ మనిషిలో స్టార్ట్ అయిన తర్వాత మన క్యారెక్టర్ దానికి సూట్ అవ్వదని మళ్ళీ దూరం అయిపోవడం అనేది ఉందే. డిడ్ ఇట్ టేక్ టైం ఫర్ యూ అండి? టైం పట్టిందా? దూరం పట్టింది. ఎందుకంటే మీరు ఆ మూడ్లోకి వెళ్ళారు కదా, డైరెక్టర్ అవ్వాలన్న మూడ్లోకి వెళ్ళారు. హౌ కుడ్ యూ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండి? ట్రై చేసి ఇది కుదిరే పని కాదు అని ఆఫ్టర్ 2-3 years నాకే ఒక రియలైజేషన్ సడన్లీ ఇట్ కేమ్ వన్ డే, దిస్ ఈజ్ నాట్ యువర్ కప్. డైరెక్షన్ చేయటం అంటే స్టోరీ ఒకటే కాదు కదండి.
స్టోరీ ఒకటే కాదు. స్టోరీ ఒకటే కాదు, హ్యాండ్లింగ్ పీపుల్, టెక్నికల్ నాలెడ్జ్ అవన్నీ ఉన్నాయి. టెక్నికల్ నాలెడ్జ్ ఉంది, స్టోరీ క్రియేట్ చేసి ఏది బాగుంటుందో ఇమాజిన్ చేయగలిగే శక్తి ఉంది. కానీ ఇంతమందిని హ్యాండిల్ చేసి కామ్గా ఉండగలిగే నేచర్ లేదు. కామ్గా ఉంటారా మీరు? ఉండలేను, ఇంపేషన్స్ ఎక్కువ. అవునా? అందుకనే ఐ కెన్ నెవర్ టీచ్ ఎనీవన్. ఐఎమ్ నాట్ అ గుడ్ టీచర్. పేషెన్స్ తక్కువ. అంటే పేషెన్స్ తక్కువ అని చెప్పాలా, షార్ట్ టెంపర్ అని చెప్పాలా సార్? ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్. కాంబినేషన్. ఐ డోంట్ సే షార్ట్ టెంపర్ ఎనీ. అదే కదా ఇప్పుడు ఇప్పుడు నాట్ షార్ట్ టెంపర్ ఎనీమోర్. షార్ట్ టెంపర్ యూస్ టు బి దేర్. వాస్ దేర్. మై ఫాదర్ ఇస్ ఆల్సో షార్ట్ టెంపర్డ్ మ్యాన్, బట్ బాగా కంట్రోల్ చేస్తారు ఆయన. ఆయనకి సెల్ఫ్ కంట్రోల్ ఎండ్లెస్. వెరీ షార్ట్ టెంపర్డ్ మ్యాన్, ఫ్లేర్స్ అప్ ఈజీలీ. అట్లాగే నేను కూడా. బట్ అది సరేనండి, బేసిక్గా పేషెన్స్ ఉండాలి. ఏముంది ఇప్పుడు మధుసూదన్? ఇప్పుడు నేనున్నాను, ఐఎమ్ ఎ గుడ్ డ్రైవర్, మీకు డ్రైవింగ్ కావాలి, నేర్చుకోవాలి. చాలా సింపుల్గా ఏముంది, గేర్ ఇట్లా వేసి క్లచ్ వదిలి ఇట్లా అంటే కారు ముందుకు వెళ్తుంది. దానికి ఏంటి ఇంతగా రాద్దాంతం అని ఇంపేషన్స్ అనమాట. ఎందుకంటే నేను అట్లా నేర్చుకున్నా. ఎవరో లేకుండా ఒకరోజు కార్లో కూర్చుని కారు తోలటం నేర్చుకున్నాను నేను. సో నేను చేయగలిగింది మీరు ఎందుకు చేయలేరు? అది ఇంపేషెంట్ థాట్ ప్రాసెస్, అది క్యారెక్టర్. సో యూ వోంట్ బి సూటబుల్. ఓకే, మరి నాగార్జున గారితో డిస్కస్ చేశారా మీరు ఎప్పుడైనా? చేయలేదు. ఇదంతా మీలోనే చేయలేదు. ఇదంతా మీలో ఇంట్రోస్పెక్షన్ తప్పితే ఇంకెవరితో షేర్ చేయలేదు. ఎవరితో చేయలేదు. తర్వాత ఎవరినైనా ఎందుకు చేయట్లేదు, నన్ను బోల్డ్ మంది అడిగారు చేయమని. ఎందుకు చేయట్లేదు అంటే నేను చేయలేమని నాకు కుదిరే ఇది కాదు. ఎంత డీటెయిల్గా చెప్పకపోయినా ఇప్పుడు మీరు అడుగుతున్నారు, చెప్తున్నారు. నాకు ఇంకో ఇండస్ట్రీలు ఉన్నాయని చెప్పి తోసేసి ఉంటారు అక్కడ. ఏం చెప్పాలో కూడా కరెక్ట్గా తెలియదండి. ఇప్పుడు ఎవరికైనా ఎంత డ్రైవ్ ఉంటే తీయాలి అని అంటే ఇప్పుడు కాదు, ఎప్పుడో వచ్చేవాడిని కదా. ఎవరికి దేంట్లోకి వెళ్ళాలి అంటే అలా కాదు కదా సార్. ఇప్పుడు ఒకసారి మనం ఆ వాతావరణంలోకి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు కండిషనల్ గానో బై డిఫాల్టో లేకపోతే నెసెసిటీయో, అక్కడ మీరు అన్నపూర్ణ స్టూడియోస్ని హ్యాండిల్ చేయడం అనేది దట్ డే ఇట్ వాస్ ఎ నెసెసిటీ. వన్ పర్సన్ వాజ్ నీడెడ్. మనిషి అక్కడ నిలబడి అన్నీ చూసుకోవాల్సిన. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కసారి మనుషుల మైండ్ సెట్ మారుతుంది కదా. ఇప్పుడు ఆ అట్మాస్ఫియర్ కూడా కొంతవరకు కాంట్రిబ్యూట్ చేస్తుంది. మొదట లేదు కదా మీకు అసలు, సినిమా ఇండస్ట్రీకే మీకు సంబంధం లేదు. నాన్నగారినే ఎప్పుడో చుట్టపు చూపులాగా కలుస్తుండేవారు, ఆయన షూటింగ్లో బిజీ. సో యు ఆర్ కంప్లీట్లీ అవే ఫ్రమ్ సినిమా. బట్ వన్స్ యూ హ్యావ్ పుట్ ఇన్ టు దట్ సినిమా అనే వరల్డ్లోకి వచ్చిన తర్వాత మాత్రం మీకు ఆ రీల్ స్టార్ట్ అయింది, డైరెక్టర్ అవ్వాలి నేను అని చెప్పి. బట్ లీవింగ్ ఇట్, క్విట్టింగ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అగైన్. రావడం ఎంత కష్టమో దాన్ని వదిలించుకోవడం కూడా అంతే కష్టం. అండ్ మీ రెకనింగ్లో, మీ పర్సెప్షన్లో హూ ఇస్ ది బెస్ట్ డైరెక్టర్ ఇన్ యువర్, మీరు చూసిన వరకు? ఒక రాఘవేంద్ర గారితో వర్క్ చేశారు మీరు, కోదండరామరెడ్డి గారితో వర్క్ చేశారా? చేశారు. ఉప్పలపట్టి నారాయణ గారితో వర్క్ చేశారు, వర్మ గారితో వర్క్ చేశారు. నా పర్సనల్ జర్నీగా ఐ వుడ్ సే వర్మ అండి. వర్మ ఇప్పటికీ ఐ థింక్ ఈజ్ అ గుడ్ డైరెక్టర్. అబ్సల్యూట్లీ ఈజ్ అ బ్రిలియంట్ డైరెక్టర్ అనుకుంటాను. నన్ను ఒక సినిమా చేయమన్నాడు, బై ద వే, దాన్ని మీకు చెప్పలేదు నేను. రక్షణ చేసే టైంలో ఒక సాంగ్ జరుగుతుంది. ఆయన ఒక సబ్జెక్టు వంశీతో, కృష్ణవంశీతో తీయబోతున్నాడు. దాని పేరు పాప. సినిమా పేరు పాప. ఫస్ట్ సినిమా కృష్ణవంశీ అది. ఓకే. ఈ వాజ్ సపోజ్ టు మేక్ ఇట్. మణిరత్నం గారును రామ్ గోపాల్ వర్మ షూటింగ్ జరిగేటప్పుడు నన్ను చూస్తానికి వచ్చారు, షూటింగ్ దగ్గరికి వచ్చారు. ఏదో విన్నారు, ఇది ఏదో ఆర్భాటంగా తీస్తున్నారు ఈ సినిమా అని. ఐ డోంట్ నో, రామ్ గోపాల్ వర్మ మణిరత్నం తీసుకొచ్చి ఉంటారు. వచ్చారు, లోపలికి వెళ్ళారు. ఆ సినిమా పాట ఏదో జరుగుతుంది, షూటింగ్ రిహార్సల్స్ జరుగుతున్నాయి. మణిరత్నం వాస్ టాకింగ్ విత్ నాగార్జున. ఈయన నేను మాడుతుంటే నాకు బ్రీఫ్గా స్టోరీ చెప్పాడు.
నువ్వు ఫస్ట్ మిస్టేక్ చేసావు రాత్రిలో, ఏదో ఉంది అని చెప్పి అది ఏంటో అని దాని గ్లిమ్స్ కూడా చూపించుకోకుండా సినిమా అంతా నడిపావు, అందుకనే అది ఆడలేదు, ఇది కూడా అట్టగే చేస్తున్నావు అని ఓపెనింగ్ సీన్ అప్పుడు ఇంప్రాంప్టు చెప్పాను నేను అతనికి. దిస్ ఈజ్ అబౌట్ వన్ గర్ల్, చిన్న పాప, బీయింగ్ లాస్ట్ ఇన్ అ ఫారెస్ట్ వేర్ దేర్ ఇస్ అ మానిటర్ ఆన్ ద ప్రౌడ్. సో నువ్వు చేసే లీనియర్ పద్ధతి ఈజ్ నాట్ కరెక్ట్ అని నేను ఆ ఓపెనింగ్ సీన్ ఏంటి, ఈ మేనేటర్ ఏంటి అనేది నువ్వు చూపిస్తానికి ఇదిగో సీన్ ఇట్లా ఉండాలి అని చెప్పా. అతను ఇంప్రెస్ అయిపోయి నువ్వు డైరెక్ట్ చేయన్నాడు. కృష్ణవంశీని తీసి పక్కన పెట్టాడు, నన్ను డైరెక్ట్ చేయమన్నాడు. అప్పుడు ఈ సినిమా రక్షణ అయిపోయిన తర్వాత తేజ వాజ్ ద కెమెరామ్యాన్ ఫర్ రక్షణ. తేజని తీసుకుని నా కూతురిని తీసుకుని మొత్తం ఫారెస్ట్ అంతా రెసీవ్ చేసి షిమోగా దాకా వెళ్ళి అన్నీ చూసి వచ్చి సినిమా అవుతుంది, దీంట్లోకి వెళ్దాం, ఈ సినిమా చేద్దామని మొదలైపోయాను నేను. దెన్ 2 థాట్స్ పక్కన మైండ్లోకి వచ్చినాయి. చిన్న పిల్ల, ఒక టైగర్ సినిమా అంతా, ఒక కోబ్రా, ఇటువంటి వాటితో ఎట్లా చేస్తాం ఈ సినిమా? న్యాచురల్ యానిమేషన్ చేయాలి, యానిమేట్ చేయాలి, కంపల్సరీ. యానిమేట్ చేస్తే ఇట్ వోంట్ లుక్ న్యాచురల్. ఆ రోజుల్లో టెక్నాలజీ లేదు. అవునండి, లేదు. ప్లస్ దీంట్లో హీరో లేదు, హీరోయిన్ లేదు. ది హీరో ఇస్ ది స్టోరీ అంతే, అండ్ ది ఇన్సిడెంట్స్ అండ్ ద టైగర్ ఇస్ ది అదర్ క్యారెక్టర్. ఈ సినిమా గ్యారంటీగా ఆడదు అని సగం లైన్లో రాము ఐఎమ్ నాట్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అని డ్రాప్డ్ ఇట్. అసలు మీ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి, టు బి వెరీ ప్రిసైజ్. ఎందుకంటే వచ్చిన వాటిని ఎక్కువగా అంటే నాగేశ్వరరావు ఆలోచన ఇది, నేను ఇక్కడ 100% టెల్, మీకు ఆ డిఎన్ఏ మీకు బాగా వర్కౌట్ అయింది. ఎందుకంటే ఆయన చాలా కంట్రోల్డ్ పర్సన్. ఇది కరెక్ట్ కాదు అనుకుంటే హీ విల్ అబ్స్టైన్ హిమ్సెల్ఫ్ కంప్లీట్గా ఫ్రమ్ ఇట్. అది గ్రేటెస్ట్ పాయింట్. కానీ బట్ మీకు ఎప్పుడు అనిపించలేదా రే డైరెక్టర్గా నా కెరీర్ మిస్ అయ్యింది అని? లేదండి, ఎప్పుడు లేదు. నా డెసిషన్స్ కదా, నాకు ఛాన్స్ రాకో లేకపోతే ఆపర్చునిటీస్ లేకో కాదు కదా. నేను ఇప్పుడు సినిమా తీస్తానంటే ఎవరు కాదంటారు? ఎవరు చప్పట్లు పెట్టి వెల్కమ్ చేస్తారు చేయమని చెప్పి. అంటే ఇప్పుడు ఈ రోజులు ఎలా మారాయంటే సార్, ఆర్టిస్టులు కూడా కొత్త డైరెక్టర్లు చాలా విచిత్రమైన ఆలోచనలు కొంతమంది ఆర్టిస్టులను స్క్రీన్ మీదకి తెస్తున్నారు. మీకు ఎవరైనా ఒక యంగ్ డైరెక్టర్ వచ్చి సార్ మీరు క్యారెక్టర్ చేయండి సార్ నాకు అని అంటే చేస్తారండి? చేస్తానికి చేయకపోవడానికి ఏం లేదండి, కారణం లేదు. ఇప్పుడు ఎందుకు వచ్చి అడుగుతారు నన్ను ఎవరు అడగరు. అది దానికి ఎక్కడో వాళ్ళు చూడాలి, నాకు ఇంట్రెస్ట్ ఉండాలి, ఎక్కడ నాకు కనపడాలి, ఇది ఏం చేస్తే బాగుంటుందని నన్ను అడిగారు క్యారెక్టర్ చేయమని. ఎవరు? చాలా పాపులర్ డైరెక్టర్ అండి, జగపతి బాబుతో చేశాడు, ఎస్వి కృష్ణారెడ్డి గారు. కృష్ణ గారి సినిమాలో విలన్గా చేయమని అడిగారు. చేయమని అడిగితే సరే చేస్తాను అన్నా. విలన్గా అయితే ఏం చేయకూడదు, చేస్తాను అన్నా. కానీ స్టోరీ చెప్పారు ఆయన. స్టోరీ చెప్పి ఇది కృష్ణ గారి కంటే చాలా పవర్ఫుల్ రోల్ అండి, విలన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీ చెప్పారు ఆయన. అంతా అంత పిచ్చోడిని కాదు కదండి, ఏదో ఇదివరకు అంటే సినిమా ఇండస్ట్రీ తెలియదు, అట్లా ఉంటుందని అనుకుంటా. ఆయన మీరే హీరో అన్నట్టు ఆయన స్టోరీ చెప్పారు. అది ఎట్లా నడుస్తుంది అది కృష్ణ గారిని పెట్టుకుని? సో వద్దులండి, మీరు ఇట్లా చెప్తున్నారని కూడా చెప్పారు ఆయన. అది కూడా చెప్పారా? అంటే మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి అలా చెప్పారేమో. అంతే కదా, అంతే కదా. అంటే మీరు ఓకే చేస్తారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే, అప్పుడు తర్వాత నెరేషన్ అంతా హీరో పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటది. దాంట్లో అట్లాగే ఉండాలి కదా. ఎట్లా ఉంటది, పవర్ఫుల్ విలన్ అనేది వేరు. అంటే మీరు నన్ను పడేస్తానికి స్టోరీ చెప్తాట,
అంటే మీరు డైరెక్టర్గా కొన్ని వదిలేశారు, యాక్టర్గా కొన్ని వదిలేశారు, ఆ? మొత్తానికి సినిమా ప్రపంచ తల రాతలో లేదనుకోండి. డెస్టినీ ఫైనల్గా. మీకు ఇన్ జనరల్గా నాన్నగారితో పాటు కాంటెంపరీస్ రామారావు గారు, కృష్ణ గారు, అంటే తర్వాత వచ్చిన వాళ్ళు అనుకోండి, కృష్ణ గారు, సోహన్ బాబు గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ సినిమాలు ఏమైనా చూసారా? కృష్ణ గారు, సోహన్ బాబు గారు చూశానండి, చూడలా. చూసారా? పెద్ద ఎక్కువ సినిమాలు చూసేవాడిని కాదండి. అదేలేండి. ఎస్పెషలీ దోస్ ఇయర్స్, దోస్ డేస్. అప్పుడు ఇప్పుడు కూడా చూడట్లేదు. ఇప్పుడు చూడడం నాకేదో మంచి సినిమా బాగుంది అని అనిపిస్తే అది ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూస్తాను. థియేటర్కి వెళ్ళడం లేదు. థియేటర్కి వెళ్ళటం లేదు. బాగా నచ్చితే సినిమా చూడాలనుకుంటే ఈ సినిమా చూడాలి అని బాహుబలి తెప్పించుకుని చాలా రోజుల తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్లో చూసా. బాహుబలి 2 అట్టగా అన్నపూర్ణ స్టూడియోస్లో చూసా. RRR రిలీజ్ అయిన రోజే చూశాను అన్నపూర్ణ స్టూడియోస్లో. మా స్టూడియోలోనే చేశారు అంత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, అవును, చాలా వరకు చేశారు, అది చూసా. టాప్ గన్ మ్యావరిక్ చాలా బాగుందంటే స్టూడియోలో తెప్పించుకొని చూశాను. టాప్ గన్ మ్యావరిక్ అది వెళ్ళిపోయిన తర్వాత. సో మీరు యూఆర్ నెవర్ ఏ థియేటర్ గోయర్. ఇదివరకు వెళ్ళేవాడిని అండి. ఇప్పుడు అదే కదండి ఇండస్ట్రీతో వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ ఇండస్ట్రీ థియేటర్ గోయింగ్. వెళ్తానికి అంత టైము, రావటానికి అంత టైము, ద హోల్ ఎక్స్పీరియన్స్, పార్కింగ్ అని ఇదని అదని. మాకు ఆ గొడవలు ఉండవు అనుకోండి, బట్ ఇప్పుడు ఇంట్లోకి వచ్చేసినాయి కదా సిస్టమ్స్, హోమ్ థియేటర్ అన్నది వచ్చేసి. సో అందుకే గోయింగ్ అవుట్ సైడ్ టు థియేటర్స్ బాగా తగ్గిపోయింది. మాబోటాళ్ళు వెళ్తాం, అది సరే మాబోటాళ్ళు కాదు కదా ఎక్కువ చూసేది సినిమా. ఎంటర్టైన్మెంట్ కావాల్సిన వాళ్ళు ఆ సెక్షన్ ఆఫ్ క్రౌడ్ ఇస్ డిఫరెంట్. వాళ్ళకు కూడా ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయిందండి. అవును, సినిమా థియేటర్కి వెళ్ళాలంటే, ఫ్యామిలీ ఆఫ్ వెళ్ళాలంటే వేలల్లోనే ఉంటుంది ఖర్చు. 1000-1500 అయిపోతుంది. పార్కింగ్ అని ఎంత డబ్బు, అక్కడ ఏదైనా తినాలంటే ఎంత డబ్బు. అంటే ఇన్ జనరల్గా మీరు మీ అబ్జర్వేషన్స్లో ఈ సినిమా ఇండస్ట్రీ ఈ మధ్య రోజుల్లో ఈ కరోనా రావడం కానీ, అయితే సినిమా ఇండస్ట్రీ క్లోజ్ అయిపోతుందేమో అన్నంత భయపడ్డారు? సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు క్లోజ్ అవ్వదండి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటానే ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే లార్జర్ దెన్ లైఫ్ ఫిలిమ్స్ లేకపోతే ఎక్స్ట్రాడినరీ ఫిలిమ్స్ చూస్తున్నారు థియేటర్కి వెళ్ళి. నేను అనేది లేకపోతే దేర్ ఇస్ అనదర్ ఫోరం కదా, అనదర్ ప్లేస్ వేర్ యూ కెన్ సీ ఫిలిమ్స్. అవి ఉన్నాయి, దోస్ ఆర్ అవుట్లెట్స్. వేరే ఇప్పుడు మీరే ఉన్నారు, మీ యూట్యూబ్ ఛానల్ కదా, అట్లాగే ఇదివరకు లేదు కదా మీకు. లేదు, మేమంతా వీఆర్ ఆల్ ఇన్ సాటిలైట్ ఛానల్స్ ఆర్ ఇన్ ప్రింట్ మీడియా. అట్లాగా ఇప్పుడు మాకు వేరేగా వేవట్లు వచ్చేసి అట్లాగే సినిమాకి కూడా. మీరు నార్మల్గా వాట్ ఆర్ యువర్ పాస్ట్ టైమ్స్? మీరు బాగా ఎంజాయ్ చేసే థింగ్స్ ఏంటి? హౌ డు యూ స్పెండ్ యువర్ హాలిడే టైం? నేను కొంచెం ఇదివరకు ట్రావెల్ చేసేవాడిని అండి. ఇప్పుడు కొంచెం నాకు ఇందాక చెప్తాను కదా, ఈ బ్యాక్ సర్జరీ ఒకటి అయింది, దానివల్ల కొంచెం లిమిటేషన్ వచ్చింది. లేకపోతే ట్రావెలింగ్ అండ్ ఎస్పెషలీ నేచర్ బాగా ఇష్టం. చాలా చేసేవాడిని, క్యాంపింగ్, ఫిషింగ్, అటువంటి యాక్టివిటీస్ చేసేవాడిని. అఫ్ కోర్స్ ఐ యూస్ టు రీడ్ అ లాట్. ఇప్పుడు కూడా ఐ రీడ్. ఓకే. ఇప్పుడు చాలా వరకు ఇంటర్నెట్కి మూవ్ అయింది అది రీడింగ్. కంపల్సరీగా రోజు న్యూస్ పేపర్ ఫుల్గా చదువుతాను, బట్ ఐ డోంట్ వాచ్ టెలివిజన్ ఫర్ న్యూస్ ఛానల్స్. యూ డోంట్ వాచ్ న్యూస్? ఐ రీడింగే. అది నా ఓల్డ్ హ్యాబిట్, చిన్నప్పటి నుంచి హ్యాబిట్, 15 years అప్పటి నుంచి. ఓకే. న్యూస్ పేపర్ చదవటం, అది హార్డ్ కాపీ. అంటే పేపర్ పట్టుకుని కాఫీ తాగుతూ. అదే ఐ లైక్ టు ట్రావెల్ అండి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. లేకపోతే ఇంకేముంది, ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్. ఇప్పుడు చాలా వరకు ఓల్డ్ కామెడీస్ చూస్తాను టెలివిజన్లో. ఓల్డ్ కామెడీస్ చూస్తాను. ఇప్పుడు మనకి అన్నీ దొరుకుతున్నాయి కదండి, అన్ని యూట్యూబ్లోనే ఉంటాయి.
యూట్యూబ్లో చూడగానే కానీ బట్ యూ కెన్ కనెక్ట్ ఇట్ టు ది ఛానల్, యూట్యూబ్ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కమింగ్ టు ది పాయింట్ ఆఫ్ నాగార్జున గారు, ఆయనలో మీకు బాగా నచ్చే అంశం ఏంటండి నాగార్జున గారిలో? తను కొంచెం ఇందాక అన్నట్టే నాన్నగారు లాగా బయట సిచ్యువేషన్స్గా ఫ్లటర్ అవడండి. వెరీ గ్రౌండెడ్ పర్సన్, అన్ఫ్లాపబుల్ అనమాట. అంటే ఈ మధ్యన కాంట్రవర్సీ వచ్చింది కదా, మీకు తెలిసిందే, అందరికీ తెలిసిందే కదా, ల్యాండ్ కాంట్రవర్సీ, ఎన్కన్వెన్షన్. చాలా మంది చాలా డిస్టర్బ్ అయిపోతారు. బట్ ఈస్ టేకెన్ ఇన్ స్ట్రైడ్. సో దే హవ్ గాన్ టు వాట్ ఎవర్ దే షుడ్ బి డూయింగ్, దే ఆర్ డూయింగ్. మీకు తెలిసి వస్తుంది నెక్స్ట్ 2-3 డేస్లో. ఈస్ గోయింగ్ టు విన్ ఇట్ బ్యాక్ అండి. దే గోయింగ్ టు మేక్ దేర్ ఎఫర్ట్స్. ఓకే. బట్ డిస్టర్బ్ అయిపోయి, బ్యాడ్గా రియాక్ట్ అయ్యి, ప్యానిక్ అయిపోయి, లేకపోతే ఏదో ధర్నా చేసి, లేదా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కామ్గా ఉన్నాడు. నిజంగా సార్, ఎక్కడ అసలు ఏదో ఒక ట్విట్టర్ మెసేజ్ ఒకటి పెట్టాడు అంతే, ట్వీట్ చేశారు అంతే, వదిలేసాడు. అది దట్స్ అ గుడ్ థింగ్ అండి. ఇప్పుడు అందరికీ ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి లైఫ్లో. మనకి ఇష్టం ఉన్నాయి జరిగితే మంచిదే, ఇష్టం లేని అందరికీ ఏదో రకంగా జరుగుతుంది. అందులో వీళ్ళేమో పబ్లిక్ పీపుల్, అది పబ్లిక్ కాబట్టి ఇంకా 10 times ఇదైంది. అవును, ఈజ్ అ సెలబ్రిటీ. అది ఇంకా చాలా మందికి చేశారు కానీ అయ్యేమి ఇది అవ్వలేదు, కానీ ఇదైంది బాగా. బట్ దట్ నేచర్ ఈజ్ అ గుడ్ నేచర్ టు హ్యావ్, డిజైరబుల్ నేచర్ టు హ్యావ్ at that level. He maintained lot of restraint. Very difficult to be like that. ఎందుకంటే అంత ప్రాపర్టీ ఇప్పుడు చూస్తున్నారు కదండి, సమ్ పాలిటీషియన్స్, ఈ కాంట్రవర్సీస్ ఇన్ న్యూస్ పేపర్, ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఇప్పుడు ఇది కాంట్రవర్సీ అవ్వాలంటే ఇంకా తను ఎంటర్ అయ్యి ఉంటే దానికి ఇంకా అవుతా ఉండేది. అవును కదా, అన్డౌటెడ్. మీకు అనిపిస్తుంది అట్లా? కరెక్టే కదా. నాగార్జున గారు బయట ఎక్కువ మంది ఎట్లా రియాక్ట్ అవుతారు దీనికి? ఇంకోరైతేనా మీడియా ముందు మీడియా సమావేశం నిర్వహిస్తారు, మీడియా మీట్ ఉంటుంది, అందులో దే బ్రేక్అవుట్. అక్కడ కూర్చుని మా కాగితాలు ఇగో, మేము అప్పుడు తెచ్చిన పర్మిషన్స్ ఇగో, మా డిజైన్స్ ఇగో, ఇంతవరకే మాది, ఇక్కడి నుంచి మాది ఇగో అని చూడండి మీరు షూట్ చేసుకోండి అని కెమెరాల ముందు పెట్టి మరీ చూపించి. సో ఎక్కడ ఏం చేయాలో అక్కడ నెమ్మదిగా నింపాదిగా చేసుకుంటే బెటర్ కదండి. సో దట్స్ వాట్ యూ లైక్ సో మచ్ ఇన్ నాగార్జున గారు. వాట్ యూ డు నాట్ లైక్ ఇన్ హిమ్ అండి? ఏమో ఇప్పుడు ఏమీ లేదండి, ఇప్పుడు అట్లాగేం లేదు. కానీ బిగినింగ్లో నాకు చేసే రోజుల్లో ఎర్లీ పార్ట్ ఆఫ్ హిస్, అప్పుడు కూడా నేను 6 గంటల తర్వాత పని చేయను, సండేస్ పని చేయను. బిగినింగ్ ఆఫ్ ద కెరియర్ నుంచి తను ఒక బ్యాలెన్స్ పెట్టుకున్నాడు. తనకి నాకు అదే డిఫరెన్స్ లేదు. యూ హ్యావ్ టు గో ఫర్ ఇట్, ఏది కావాలంటే అది చేయాల్సిందే అని నేను. లేదు అట్టా ఉంటే లైఫ్ అట్టా ఉంటుంది, ఇంకా ఇదే అయిపోతుంది. అంటే నేనేమో దేంట్లోనే సక్సెస్ అవ్వాలంటే, విజయం సాధించాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ రిలెంట్లెస్ ఎఫర్ట్స్ అని ఒక థాట్. ఇది నాన్నగారిని చూశాను కదా, చాలా మందిని చూశాను. నాన్నగారు హోల్ లైఫ్ ఇస్ లైక్ దట్, ఫుల్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్. అది ఒకటి నచ్చేది కాదు. బట్ స్టిల్ హీ బికేమ్ సక్సెస్ఫుల్. మేబీ వుడ్ హ్యావ్ బీన్ మోర్ సక్సెస్ఫుల్, ఐ డోంట్ నో. బట్ ఎవరికి కావాల్సింది వాళ్ళ ఇష్టం కదండి. అంతే, ఇట్ ఈస్ దేర్ కాల్. సో నౌ ఐ డోంట్ సీ దట్స్ హిస్ ఇండిపెండెంట్ కాల్. అప్పుడు నాకు అనిపించేది అట్లా. వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ నాగార్జున గారి కెరీర్ బిగినింగ్ డేస్లో? దిస్ ఈజ్ మై కాంట్రిబ్యూషన్ అని మీకు ఎప్పుడైనా మనసు? ఆ సినిమా తీయటమేనండి. దాని తర్వాత విక్రమ్ తీయటమే, అంతే. సినిమా తీయటమే, అది నా ఆలోచనే. అది విక్రమ్ చేయాలన్న ఆలోచన నాది. అది
అది తీయటమే, దట్స్ హౌ ఇట్ గాట్ లాంచ్డ్. ఎస్, దెన్ వేరియస్ పీపుల్ కేమ్ అండ్ ప్రొడ్యూస్ ఈ హిస్ కెరియర్ కమెన్స్డ్. దాని తర్వాత నువ్వు ఇటు చేస్తే బాగుండు అటు చేస్తే బాగుండు అని మా అసలు ఫ్యామిలీలో ఆ గొడవ లేదండి. చెప్పగలిగింది చెప్పటం అంతే, అంతవరకే. దూరిపోయి ఇది చెయ్యి అది చెయ్యి ఇప్పటికీ లేదు. అతను ఏమేం చేసినా నేను వెళ్ళి నువ్వు ఇటు చేస్తే బాగుండు ఇటు చేస్తే బాగుండు అని అడిగితే తప్పే, చెప్పే క్వశ్చన్ లేదు. అడుగుతుంటారా మిమ్మల్ని ఎప్పుడైనా? ఎప్పుడన్నా అడుగుతాడు, అడిగితే చెప్తాను. అట్లా నేను అడుగుతాను. ఇప్పుడు అదే మ్యూచువల్. తనకి నాకు ఏంటంటే ఎర్లీ స్టేజ్లో 5 years డిఫరెన్స్ అండి. ఈజ్ నాట్ లైక్ మై, అంటే పెరిగేది ఇప్పుడు ఎట్లా ఉంటుంది, వెన్ యూఆర్ 12 years old ఈజ్ 7 years old. చాలా చిన్నవాళ్ళ లెక్కే ఉంటుంది. అది యాటిట్యూడ్ అట్టగే పెరుగుతుంది, కంటిన్యూ అయిపోతుంది, అవుతుంది. ఎస్. సో మీకు 7 ఏళ్ల పిల్లలాగే కనిపిస్తాడు. లేదు ఇప్పుడు, నాట్ నౌ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ డ్యూరింగ్ ది ఫిల్మ్ డేస్. దోస్ డేస్, ఫిల్మ్ డేస్, ది ఎర్లీ ఫిల్మ్ డేస్. ఎర్లీ ఫిల్మ్ డేస్. సో దానివల్ల మీరు ఇలా కాదు అలాగా ఇలా కాదు అని మీరు చెప్పింది అది ఒక్కటే, అదే 6 గంటల తర్వాత చేయను, ఆదివారం చేయను అన్న పాయింట్స్. అండ్ ది బెస్ట్ పెర్ఫార్మర్గా మీరు ఈ మధ్య చూసిన సినిమాల్లో నాగార్జున గారివి, ఆఫ్ లైట్ చేసిన సినిమాలు, అంతకుముందు అఫ్ కోర్స్ యూ హ్యావ్ ట్రావెల్డ్ విత్ హిమ్ రైట్ ఫ్రమ్ ది డే 1, విక్రమ నుంచి అనుకోండి. బెస్ట్ ఫిల్మ్గా మీకు అనిపించేది అంటే శివేనా? అన్నమయ్య అనిపిస్తుంది. అన్నమయ్య తనకి అలవాటు లేని క్యారెక్టర్ కదా అది, ఎప్పుడు చేయలే. చాలా పెద్ద నెత్తి మీద పెద్ద బరువు, పెద్ద కొండను పెట్టుకున్నట్టు. సో యూ లవ్ అన్నమయ్య. అన్నమయ్య ఈజ్ పుట్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. బాగుంటుంది. బట్ శివ హ్యాస్ చేంజ్డ్ ది. శివ ఈజ్ అన్ ఈజీ రోల్ టు డూ అండి. ఆఫ్ కోర్స్ శివ ఈజ్ అన్ ఈజీ రోల్. అన్నమయ్య లాంటి కామెడీస్ ఆర్ డిఫికల్ట్. yes. నాగార్జునకి ఇష్టం ఉండేది కాదు కామెడీస్ అంటే, ఇప్పుడు చేయలేదు. సో అది ఇంకో కథ కావాలంటే చెప్తాను మీకు. చెప్పండి. అఫ్ కోర్స్ దిస్ ఇస్ నాట్ అబౌట్ నాన్నగారు, నాగార్జున గురించి చెప్పాలి. నాగార్జున గారి గురించి. ఇదే వీళ్ళేమో కొంచెం మాస్ క్యారెక్టర్ అటువంటి చేస్తే బాగుండు అని దొరసాయం రాజు ఇటువంటి ఆయన ప్రొడ్యూసర్, మాకు డిస్ట్రిబ్యూటర్, నాకు బాగా క్లోజ్గా ఉండేవారు. నాగార్జున కంటే నాకు బాగా క్లోజ్గా, బికాజ్ ఈ డిస్ట్రిబ్యూటెడ్ ఆల్ మై ఫిల్మ్స్ సీడెడ్కి. సో నా దగ్గరికి వస్తూ ఉండేవారు, మేము వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళం. కోదండరామరెడ్డితో సినిమా చేస్తే నాకు ఈ స్టోరీ, కామెడీ స్టోరీ నాకు కుదరదు, ఈ సెలక్షన్కి నేను వెంకట్కి చెప్పుకోండి ఈ స్టోరీ, ఆయన నచ్చితే ఓకే అన్నాడు. నేనేమో ఆల్ కైండ్స్ ఆఫ్ రోల్స్ చేయాలి కదా, వర్సటైల్ యాక్ట్రెస్ అంటే యాక్టర్ అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ రోల్స్ చేయాలి, కామెడీ రోల్స్ చేయాలి కదా అని చెప్పి నేను, సో ఇష్టం లేకుండా ఆ సినిమా ఒప్పించాను. ప్రెసిడెంట్ గారి పెళ్ళం, ఫస్ట్ ఫిలిం పక్కా మాస్ కామెడీ ఫిలిం. కోడా శ్రీనివాసరావు కామెడీ ఎంత బాగుంటుంది, కామెడీ అండి. దాని తర్వాత ఎన్ని వచ్చినాయి, బోల్డ్, అల్లరల్లుడు అని, ఇంకోటి అల్లరల్లుడు. నాకు సెంటిమెంటల్గా వచ్చి చెప్పేవారు కోదండరామరెడ్డి గారు, నువ్వు ఒప్పించావు, సెకండ్ ఫిల్మ్ కూడా నువ్వే వినాలి ఆయన కాదు అని చెప్పి నాకు వినిపించేవాడు. అడిషనల్ రెస్పాన్సిబిలిటీ మీకు. ఇది కూడా హిట్ అవుతుంది, వేసుకోండి అనేవాడిని. ప్రెసిడెంట్ గారి పెళ్ళం, అల్లరల్లుడు, హలో బ్రదరు కామెడీస్, ఈ డిడ్ మెనీ కామెడీస్. తర్వాత మీరు అయితే మీరు కెరీర్ లాంచ్ చేయడమే కాకుండా కామెడీ లేదులేండి, అది తను చేయకపోవడం ఇష్టం లేదు, నేను కన్విన్స్ చేశానండి అంతవరకు. అంతే అంతే. అదే మళ్ళీ దాంట్లో ఆ సినిమా మేకింగ్లో ఇన్వాల్వ్ అయ్యా ఏం లేవు, అయిపోయింది. మీరు అప్పుడే యూ కాల్డ్ ఇట్ డే. సినిమాలు మళ్ళీ మీ ఇండస్ట్రీస్ మీకు దే ఆర్ కాలింగ్ కదా, అందుకని కాల్ ఆఫ్ ది వ్యాలీ లాగా కాల్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ మీరు వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మరి నాగ చైతన్య, సుమంత్ వీళ్ళ కెరీర్స్ మీకు ఎట్లా అనిపిస్తున్నాయి సార్? బికాజ్ నాన్నగారి కెరీర్ దగ్గర నుంచి నాగార్జున గారి కెరీర్ అన్ని ఆర్ ద డైరెక్ట్ విట్నెస్. ఈ వీళ్ళ పిల్లల కెరీర్లు ఎలా అనిపిస్తున్నాయి మీకు? ఇంకా బాగా చైతన్య వాళ్ళు ఈ మధ్యనే వచ్చారు కదా, సుమంత్ వాళ్ళది ఇంకా ఏదో ఎస్టాబ్లిష్ అయ్యాడు ఒక లెవెల్లో. బట్ తను ఇదివరకు వీళ్ళందరూ పిల్లలందరూ నా దగ్గరికి ఎప్పుడన్నా వచ్చి సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్నాము అది ఇది అని ఇది ఇస్తే
ఎంటర్ అవ్వండి, పుట్ ఆన్ యర్ ఫుల్ ఎఫర్ట్స్, బట్ టేక్ అడ్వైజ్ ఆఫ్ నాట్ మీ, నాగార్జున, బికాస్ హీఈస్ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ, ఐఎమ్ నాట్ దేర్. ఒకటి. రెండోది, సక్సెస్ ఫెయిలియర్ ఆర్ ఇన్ ఈక్వల్ మెజర్స్ విల్ ఆల్వేస్ బీ దేర్. ఇన్ ఎనీ ఫీల్డ్. In any field, you should be able to develop the strength to take failure if it comes across. And వేరే ఆల్టర్నేటివ్ పాత్ కూడా చూస్తూ ఉండండి అని చెప్పేవాడు. నాగ చైతన్య ఇస్ డూయింగ్ వెల్ అండి. సుమంత్ కూడా ఈ మధ్య మంచి సినిమాలు చేశాడు. అవును, సుప్రియ మేనేజ్మెంట్, అన్నపూర్ణ స్టూడియోస్ ఎట్లా ఉన్నాయి సార్? బాగుంటుందండి, అది చాలా కష్టపడుతుంది. అన్నపూర్ణ స్టూడియోస్ వీఆర్ డూయింగ్ వెరీ వెల్ నౌ. అన్నపూర్ణ స్టూడియోస్ is at the cutting edge of technology in post-production. We have the best facilities in Asia and equivalent to the best facilities in the world, almost equivalent. Yeah, they're right up there. They can come and make a film here. They can come with a script and go back with the print. They can come make a film. They have all the కానీ ఇక్కడే దే ఫుల్ కెపాసిటీలో నడుస్తుంది. దాన్ని ఇంకా వీ హ్యావ్ ప్లాన్స్ టు టేక్ ఇట్ ఫర్దర్, ఇంప్రూవ్ ఇట్. కొత్త డ్రైవ్ ఏమి వస్తుందంటే కంటెంట్ మేకింగ్. మేము ఏదో ఒక ప్లాన్డ్ మేనర్ కాకోకుండా ఎప్పుడు పడితే అప్పుడు, ఎప్పుడు వస్తే అప్పుడు సినిమా చేయటం అన్నపూర్ణకి. అంటే నేను కాదు, మేము నాగార్జున వాళ్ళందరూ పుట్టుగెదర్. ఇప్పుడు మంచి సర్వీసెస్ ఉండటం, మంచి స్టూడియో నడుపుతాం, ఇట్స్ వన్ థింగ్, మంచిదే. బట్ ఒక లెగసీ వదిలిపెట్టాలి అంటే ఇట్స్ ద కంటెంట్. సో మేము అందరం కూర్చుని ఆ అవగాహనకు వచ్చి ఆ డెసిషన్కి వచ్చాం. వీ షుడ్ కాన్షియస్గా నౌ వీ షుడ్ మేక్ కంటెంట్, మోర్ కంటెంట్. ఇట ప్లాన్డ్గా కాదలా, ఒక యాష్రాజ్ ఫిల్మ్స్ లాగా వాళ్ళకి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, వేర్ యూ చర్న్ అవుట్ ఐడియాస్, స్క్రిప్ట్స్, ఇంక్యుబేట్ ఫిల్మ్స్ అండ్ బ్రింగ్ న్యూ టాలెంట్. హోలిస్టిక్. ఊరికే సినిమా తీసామంటే అసలు ఆ సెంటర్ వేర్ టాలెంట్ కెన్ కమ్ టుగెదర్ అండ్ బ్లూమ్. ఆ ప్లాన్స్ లో ఉన్నాం. స్లోలీ గెట్ ఇన్ టు ఇట్. నాన్నగారిది స్టాంప్ కూడా రిలీజ్ చేస్తున్నారంట. అవును, 20వ తారీఖు. బట్ వెరీ ఇంట్రెస్టింగ్లీ సుప్రియ గారు అటు అక్కడక్కడ క్యారెక్టర్స్ చేస్తున్నారు, మళ్ళీ స్టూడియో మేనేజ్మెంట్ వెరీ యాక్యురేట్. ఏ విషయంలోనైనా షీ విల్ ఇమీడియట్లీ రెస్పాండ్. షీ విల్ ఇమీడియట్లీ వెరీ ప్రొఫెషనల్ అబౌట్, హైలీ ప్రొఫెషనల్ సార్, హైలీ. And she will cater time to everybody according to the requirement, according to the urgency. She will not miss anybody. ఒక డేలో ఇవాళ కలవలేకపోతే ది నెక్స్ట్ డే షీ విల్ ఓన్లీ కాల్ అండ్ టెల్, ఇవాళ వద్దు నాగేంద్ర గారు టుమారో. చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది, చాలా ప్రొఫెషనల్, మల్టీ ఫ్యాసెటెడ్ టాలెంట్. అలాగని క్యారెక్టర్స్ వదలట్లేదు, వచ్చిన వాటిలో స్పెషల్ క్యారెక్టర్స్ చేస్తూ మళ్ళీ వర్క్ అంతా కూడా. అంటే మీ ఫ్యామిలీలో షీఈ్ వన్ అండ్ ఓన్లీ ది పర్సన్ ఇప్పటికి. రేపు ఎవరు వస్తారో, ఎవరు పెరుగుతారో తెలియదు కానీ వీళ్ళందరూ షాప్ ఫెలోస్ అండి. చైతన్య ఇస్ హీ వోంట్ బి టు ఫిల్మ్ ఇండస్ట్రీకే ఉండడు. హీ విల్ బి గో బియాండ్ దట్. ఏదో సినిమాలో యాక్టింగే కాదు, he will also go beyond. My son is like that. My son is totally towards industry, but they have their different facets. Yes. Yeah. Not only cinema. Yeah. Not only cinema. Fantastic, Venkat garu. Really, it's a great time. Yeah, thanks for talking to me. For our channel as well as for the viewers, and more particularly the highest number of Akkineni fans, all they will enjoy. My pleasure. Thank you, sir. Thank you. Idi ee silent person sound for 1 hour you can just enjoy with lot more information into that at every stage of what all that happened.
in the last 50 to 60 years. You can just happily enjoy this. Watch and enjoy. Thank you. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.